నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విద్యాభూషణ్, యజుర్వేద, శైవాగమ, జ్యోతిష్య, తాంత్రిక విద్వాన్ డాక్టర్ సందీప్ శర్మ గురూజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా, మీరు బాగున్నారా? బాగున్నానండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శారదా శారదాం భోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. నారాయణం పద్మభౌం వసిష్టం శక్తించ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగేంద్ర మతాస్య శిష్యం శ్రీశంకరాచార్య మతాస్య పద్మపాదం చ హస్తాం మలకంచ శిష్యం తం తోటకం వార్తికారమన్యమస్మద్గురుం సంతతమానతోస్మి. శ్రీ గురుభ్యో నమః. ఈ వశీకరణం చేసి అంటే ఇలా ఒకరిని ఒకరి దగ్గరికి రమ్మనటము, కలపటము, దీనివల్ల ఇది అంటే ఎంతకాలం వరకు ఉంటుంది? అలా శాశ్వతంగా ఉంటుంది. అందులో కూడా స్థాయిలు ఉన్నాయి. ఒకడు మన మాట వినాలి అంటే అది ఈ కుక్క తెలుసు కదా మీకు, ఆ విధంగా. అదే విధంగానే చనిపోయేంత వరకు ముగ్గుడు పెళ్ళాంకైతే మారణాంత వశ్యం చేస్తాం. చనిపోయేంత వరకు ఈయన బతికిన వరకు, ఆయన బతికిన వరకు, ఆమె ఉండేంత వరకు ఇద్దరికీ కూడా వశ్యం ఉండాలి, విడిపోకూడదు. శాశ్వతం ఇది. చనిపోయేంత వరకు వాళ్ళ మధ్య ఒక అట్రాక్షన్ అనేది, ఆకర్షణ అనేది జీవంతంగా ఉండిపోతుంది. ఓకే. రాజా వశీకరణం ఉంది. మళ్ళీ అదేంటండి? రాజులను సమేతంగా ఇప్పుడు పాలకులు అయిన తర్వాత ఇప్పుడు అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంకోటి మరొకటి. అది ఏంటి అంటే చిన్న విద్య. అది మన పని కావాలి, డిలే అవుతున్నాయి. ఇప్పుడు ల్యాండ్ ఇష్యూలు, ఇంకోటి మరొకటి, అధికారులు వింటలేదు, చేస్తలేదు. అలాంటి దానికి వశం ఒక తిలకంతో ద్వారా అది జరుగుతుంది. రాజావశీకరణం అంటే దానికి ప్రయోగం చాలా విశేషంగా ఉంది. ఎవరు రాజు కావాలి, ఎవరు మంత్రి కావాలి, ఎవరు ఎమ్మెల్యే అంటారు వాళ్ళు కావాలి, అధికారం ఎవరికి రావాలి, దాని పట్ల చేసే క్రియ ఇది రాజావశీకరణం అని. దాని ద్వారా ఏమైతుందంటే రాజ్యపీఠాధికారం వస్తుంది, అధికారాలు అవుతాయి, ఉన్నతాధికారము. ఉద్యోగంలో అయితే ఉన్నతాధికారం, ఉద్యోగంలో మంచి అధికారము. సో అలాంటిది అంటే వాళ్ళ స్టేజ్ నుంచి పై స్థాయికి వెళ్ళేటువంటిది. ఇది ఎలాగంటే వాళ్ళకి ఫేవర్ గా చేయించుకోవడం, అంతే. వాళ్ళకి ఫేవర్ గా చేయించుకోవడం ఇంటికి. ఓకే ఓకే. అంటే అది ముఖ్యంగా ఈ రాజ్యము అంటే ఇప్పుడు ఇంక ఈ రాజులు లేరు కాబట్టి ఎక్కువ పొలిటికల్ గా అధికారంలో ఇప్పుడు ఐఏఎస్ చదువుతా ఉంటారు, బాగా సిద్ధి కావాలి అంటే వాళ్ళు పాస్ కావాలి, పరీక్షకు పాస్ కావాలి. అందుకే ఈ విద్య పనిచేస్తుంది. ఎమ్మెల్యే కావాలి, మినిస్టర్ కావాలి, అప్పుడు ఇది పనిచేస్తుంది. దీనికి విషయం మంత్రం చెప్తా చూడండి. మాతంగి అని దశమహావిద్యలో ఒకటి. ఇప్పుడు మనకి దశమహావిద్యలు ఇప్పుడు అందరికీ తెలిసినదే. అమ్మవారు కామాఖ్య అమ్మవారు అంతా పీఠం అంతా కూడా అక్కడ ఉన్నదనమాట. అవి బగళాముఖి, చిన్నమస్త, ప్రత్యంగిర, తార, భువనేశ్వరి, ధూమావతి, కమలే, ఇవన్నీ కూడా అమ్మవారు ఒక స్వరూపాలు. అందులో అధికారం కోసమే, రాజా వశీకరణం కోసమే ఒకటి మాతంగీశ్వరి. రాజశ్యామల అంటారు కదా, శ్యామల అని ఇంకొక పేరు, మాతంగి అని అమ్మవారికి. ఇది మంత్రం ఎలా ఉంటుంది నేను చెప్తా, మంత్రాన్ని చెప్తా. ఓం నమో భగవతి రాజమాతంగీశ్వరి సర్వజన మనోహారిణి సర్వముఖరంజని క్లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరి సర్వస్త్రీ పురుషవశంకరి సర్వదుష్ట మృగవశంకరి సర్వసత్వవశంకరి సర్వలోకవశంకరి అభీష్టం మే సర్వజనం మే వశమానస్. ఇలాగా ఇది ఎలాగంటే సర్వజన మనోహారిణి ఆయన ఉంటే కన్నా శ్రేయస్సు అందరికీ రంజింపజేస్తాడు ఆయన. అలాంటి వ్యక్తులకు మాత్రం ఎవరంటే వాళ్ళకి చెప్పేది చేసేది కాదు. ఇది స్వామి నేను రాజు కావాలని వస్తే అది చేసేది కాదు. ఆ యోగ్యత అనుసారము ఆయనకి ఆ ఇది లక్షణాలు ఉండాలి. అంటే శ్రేయస్సు కలిగించే వ్యక్తి అయి ఉండాలి. ఆయన అందరూ కూడా ఆయనని నమ్మకంగా చూడాలి. ఆయన వస్తే కానీ అందరికీ ఉల్లాసం ఉత్సాహం కావాలి. అది ఉండే వాళ్ళకి ఇది ఇంకా ఎక్కువ చేస్తుంది. దాన్ని సర్వజన మనోహారిణి, అందరికీ మనోహరం చేసేటువంటి వ్యక్తి. సర్వముఖరంజని, అందరినీ రంజింపజేయడం మనిషి. సర్వ రాజవశంకరి, రాజుల్ని ఆకర్షణ చేసేటువంటిది. రాజుల సమేతంగా ఈయనకి. సర్వ స్త్రీ పురుషవశంకరి, స్త్రీలకి పురుషులకి ఇద్దరు కూడా వశమవుతారు, అంటే ఆకర్షింపబడతారు ఈ విద్యతో.
ఇలాంటివి రాజా వశీకరణం అని. కానీ ఈ మధ్యకాలంలో ఈ వశీకరణం అనేది ఇట్లా మీరు చెప్పినంత పాజిటివ్ వేలో అయితే ఎవరు ఉపయోగించట్లేదు. చాలా వరకు అంటే ఒకరికి ఒకరి పైన ఇష్టం కలిగింది అని అంటే ఖచ్చితంగా ఎదుటి వారికి ఇష్టం లేకపోతే అది బలవంతంగా వశీకరణం చేసి వాళ్ళ దగ్గరికి పిలుచుకోవడం ఇది ఒక రకంగా దుర్మార్గమే. అవును, చేయకూడదు. ఇప్పుడు ఇలాంటి భావం ఇప్పుడు ఎవడో పిల్లోడు ఎవడో వచ్చి నాకు ఈ అమ్మాయిని నా వశం చేసి తెలిసిన వ్యక్తి సరే 10,000 ఈ వశం చేసిస్తాడు. అమ్మాయి ఎత్తుకొని పోయి ఔషధం వేస్తాడు. ఔషధం వేస్తాడంటే ఆ అమ్మాయి ఇంకా చిరకాలము. ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అవుతాయి చూడండి. కులపు ఇప్పుడు ఎలాగ అట్లా ఇంటర్ క్యాస్ట్ దాని నుంచే సుఖం లేదు. మొదలు కాలానికి ఒక వివాహం అంటే అందరి సమక్షంలో ఒక భయము, భక్తి, ఒక శ్రద్ధ, ఒక శ్రేయస్సు, ఒక ఇదనేది ఉండేది, భయం ఉండేది. ఎందుకంటే ఇంతమంది చేతిలో మేము పెళ్లి చేసుకున్నాం కదా, విడిపోతే ఎలాగని. ఇప్పుడు ఎలాగైపోయిందంటే చలో ఇష్టమా ఇంకోట మరొకట వశీకరణం చేయడము, ఔషధం వేయడము, పిలుచుకొని పోతాండేది. అవును, చాలా వస్తాయి ఇలాంటివి కూడా నా దగ్గరికి. కానీ నిజం చెప్పాలంటే కూడా ఒకప్పటి కాలంలో భార్యాభర్తలు అని అంటే ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోయేదాకా చాలా చక్కగా కలిసి ఉండే జంటలనే చూసాం. ఇప్పుడు అస్సలు అట్లా లేదు. ఎందుకంటారు అంటే అది కలికాలం వలన ఏమంటారు? అదే కలికాలం వల్లనే. ఇంకోటి వీళ్ళకి ఏమైపోయింది, ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, ఎడ్యుకేషన్ ముఖ్యంగా మనకి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఇలాగ అయిపోయింది. ఓకే, ఎప్పుడు ఒక 100 years వెనక తీసుకుంటే సతీ సహగమనం అనే పద్ధతి ఉంటుంది భూమి మీద. సతీ సహగమనం అది ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒక్క వ్యక్తి, ఒక్క ఆత్మ, ఒక్కరు కలయిక. మనకు మంగళసూత్రం కూడా ఎందుకంటే జీవనం పర్యంతం నేను నీ జట్లా ఉంటానని చెప్పేసి దానికి అంత శక్తి ఉంటాండే, దాన్ని అలా అంత అనుసరిస్తాండ్రి. ఇప్పుడు ఆచారమే లేదు కదా. కుంకుమ పెట్టేది వదిలేస్తారు, విమర్శలు వేరే చేస్తారు. చూసారు కదా ఇప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు అమ్మాయిలు ఇలా అయిపోయిన తర్వాత. అందువల్లే ఇది మనకి యాక్చువల్గా మన హిందూ ధర్మం మీదే ఇది టార్గెటెడ్. ఇది దేశాలంతా ఎందుకు ఇది పడతాయంటే మారిపోవాలి, అధీనం మాకు రావాలి అనే దాని మీద ఇవన్నీ కూడా ఇలాగా వస్తాయి. మళ్ళీ మారుతాయి ఇవి, ఇలాగే ఉండదు. సతీ సాగమనం అది ఎంత విశేషమైన పద్ధతి ఉండేటప్పటికి ఇప్పుడు చెప్పాను కదా అప్పుడే ఎగ్జాంపుల్ మీకు, పెళ్లి చేసుకోవడము, డబ్బులు రెడీ చేసుకోవడము, చలో ఇంకెళ్ళిపోవడము. 4 కోట్లు ఉంటే ఎట్లయినా బతకచ్చు కదా, నా లగ్జరీ నేను బతకచ్చు కదా, ఆయనతో ఏమి అవసరము, నా మొగుడు నన్ను నమ్మి ఇచ్చాడే, నన్ను చూసుకుంటాడు, అట్లా కాదు. ఇది బంధాలకు వాల్యూ, పైసలకు వాల్యూ అయిపోయింది. ఓకే ఓకే. ఇప్పుడు విద్యల విషయానికి వస్తే కూడా మీరు చాలా రకాల విషయాల గురించి అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం మాట్లాడుకున్నప్పుడు పైశాచిక విద్యలు అని చెప్పి మీరు చెప్పడం జరిగింది స్పెసిఫిక్ గా. అసలు ఏంటండి పైశాచిక విద్యలు అంటే? పైశాచిక విద్యలు అంటే నెగిటివ్, పూర్తి నెగిటివ్. ఇది ఒక్కడనే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అది భీమత్సం చేస్తుంది, భయానకం చేస్తుంది, మృత్యులకి గురి చేస్తుంది. అయిన తర్వాత చాలా భయానకం. అది ఎప్పుడైతే అతి తీవ్రమైన భయానకం చేస్తుందో దుష్ట శక్తి ఇది కూడా దేవతలాగే శక్తి దీనికి ఉంటుంది. ఒక దేవతలాగే ఒక శక్తి దీనికి ఉంటుంది. దీన్ని పిశాచి అంటారు. ఇది 64వ విద్య. 64వ విద్య. దీన్ని సాధన, దీన్ని ఉత్పత్తి చేసేటువంటిది ఉన్నాయి. పిశాచిని ఉత్పత్తి సమేతంగా చేయొచ్చు. ఓకేనా? శ్మశానాల్లో నెగిటివ్ ఏమైతే అరాస్ ఏమైతే ఉంటాయో దాన్ని అంతా క్రీడీకృతం చేసుకుని దీన్ని పెంచేటువంటిది, అంటే పెరిగేటువంటిది, నిలబడేటువంటి సాధకుడి మీద నిలబడేటువంటి ఉంటుంది. పిశాచి అంటే ఇంకా మారణమే. అంటే ఇంకా దాని నుంచి బయటపడలేరు. ఎంతో దాని గురించి మర్మ విద్య తెలిసింటే మాత్రమే దాన్ని కట్టడి చేసేటువంటి ఉంటుంది. లేకపోతే సాధకుడే చనిపోతాడు. నాకు ఇలాంటిది ఒకసారి ఎదురుపడింది. గ్రహాలని కట్టేసేది, మాటలు చెప్పేది వాళ్ళకి. ఇప్పుడు దయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తారు, ఊగుతారు, మాట్లాడతారు, అని చేస్తారు. ఇది అలా ఉండదు. ఇది ఆ వ్యక్తికి అది ఉంది అంటే ఆ పక్కనుండే వాళ్ళందరినీ అధీనంలో పెట్టుకుంటుంది. పక్కనుండే వాళ్ళందరినీ అధీనంలో పెట్టుకుంటుంది. ఒక రకమైనటువంటిది అది. అందరినీ ఆవించి అంత శక్తి ప్రభావం ఉంటుంది. మామూలు ఇది ఏమి గ్రహాన్ని ఎలా తీస్తామో అలా తీసేదే అంతే కదా అని కూర్చొని నేను చేసినప్పటికీ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది. అంటే ఏ రకంగా ఇబ్బంది? ఎక్కడ పైన కనపడేది అది. అమ్మాయిలు ఇట్లా విరబోసుకుంటే దాని మీద కనపడేది. ఇక్కడ కూర్చొని ఇట్లా వెనక చూసేది. కాలువలు అవి నదిలు పోతాంటే నదుల మీద కనపడేది. ప్రజ్ఞ లేకుండా అయిపోతాండేది నాకు. అంటే చూస్తానే ఆ లోబడిపోయేది దానికి. దాని మీదే ప్రజ్ఞ పోతా యాక్సిడెంట్ చేసేది అలాగా. మరి ఎట్లా బయటికి వచ్చారు? నాకు మా గురువులు ఉపదేశం చేశారు, చూడు నాకు ఎవరు అవధూతులు స్వాములు
మా గురువులు ఉపదేశం చేశారు దాన్ని ఎట్లా అట్లా చేయకూడదు, దీన్ని ఇలా చేయాలి అని. మళ్ళీ నేను దీక్షకి వెళ్ళిన, శివాలయకి వెళ్ళి దీక్ష చేసా దానికోసమే. దీక్ష చేసి ఆ మంత్రాన్ని 1,00,000 జపాలు చేసుకొని సాధన చేసుకొని అదైన తర్వాత నేను మళ్ళీ దీంట్లోకి దిగిన. అదే ఆమెకి మళ్ళీ తయారు చేసిన, నేను మళ్ళీ రెడీ చేసిన ఆ అమ్మాయిని. అలాగా అన్ని రకాల శక్తులు, అన్ని రకాల పిశాచి చెప్పాను కదా, భూత, ప్రేత, పిశాచి, యక్ష, యమదూత, శాకిని, ఢాకిని, హాకిని, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి వ్యారాస్ ఇవన్నీ పూర్తి నెగిటివ్. ఇప్పుడు దేవుడు ఎట్లా ఉన్నాడో అట్లా దయ్యము ఉంటుంది. రాత్రి ఒకటి ఉంటే పొగలు ఉంటుంది, సంతోషము దుఃఖం ఉంటుంది కదా. అదే విధంగానే ఇవి కూడా ఈ కేటగిరీస్కి వస్తాయి. ఇవి దీన్ని కూడా మంచిగా చేసుకొని చేసేటివి ఉన్నాయి. మళ్ళీ ఢామరీ తంత్రంలో చెప్పారు దీనిని. అంటే మంచిగా అంటే ఏ రకంగా? ఇది చెప్పాను కదా, అందరికి మంచి జరిగేలాగా. ఓకే, కానీ ఎవరు ఉపయోగించట్లేదు అనుకుంటా. ఇది పోరు, దీని లేక పోరు. ఎందుకంటే ఇది ఎలా విద్య అంటే ఇది మనతోనే మోహం చేసి మనతో చంపేస్తుంది. ఈ విద్య లేక శ్మశాన అని వాడాను కదా మీకు. ఈ తంత్రంలో ఆకర్షణ, విద్వేషణ, శ్మశాన అని చెప్పిన ఈ శ్మశాన దీంట్లోకి వస్తాయి ఇవి, శ్మశాన అభ్యాసాల్లోకి వస్తాయి ఇవి. ఇది అంత ఈజీగా చేసేకి లేదు ఇది. ఎందుకంటే ఏకాంగి వెళ్ళాలి అక్కడంతా పూర్తిగా శ్మశానం పూర్తిగా వాటికి అంతా కూడా తయారు చేసుకోవాలి. అయిన తర్వాత పూర్తి బంధనం చేసుకోవాలి, అక్కడ యంత్రాలన్నీ రెడీ చేసుకోవాలి. అదైన తర్వాత అగ్ని ప్రతిష్టలు చేసుకోవాలి, అక్కడ యంత్రాలను పెట్టుకోవాలి. అది ఎలా ఉండదంటే మనం కూర్చొని చేస్తా ఉంటే వెనక నుంచే వస్తుంది, అది వెనకనింకా వస్తుంది, వెనకనింకా వచ్చి అన్ని రకాల పరీక్షలు పెడుతుంది. ఒక్కసారి ఏదైనా మంత్రోచ్చారం నిలిచిపోతే ఆయన హృదయం ఆగిపోతుంది, ఢమ్మని ఒకేసారి కుడుతుంది అది. ఇంకంతే, ఇంకా అట్లే పడిపోతాడు వెనక్కి. ఇంకా లేవరు. చాలా మంది అట్లా చనిపోయినారు, చాలా మంది చనిపోయారు నాకు. అలాగా ఈ పైశాచిక విద్యలన్నీ కూడా ఈ మారణ ప్రయోగం శ్మశాన దీనిలోకి వస్తాయి. అంటే ఇవన్నీ చేసేటప్పుడైనా ప్రయోగం శ్మశానంలోనే చేయాలి, వాటిని తొలగించేటప్పుడైనా శ్మశానంలోనే చేయాలి ఖచ్చితంగా? అవునమ్మా, డిపెండింగ్ అపాన్. ఇప్పుడు కొన్ని ఒక్కొక్క విధానంగా ఉంటాయి, మాక్సిమం అయితే అట్లే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జతకి ఇప్పుడు గ్రహ సంబంధాన్ని తీసిన తర్వాత దాన్ని ఎక్కడో పోయి చేసేకి లేదు, అది దాన్ని ఆ భూమిలో పాతి పెట్టేది. ఎన్నో ప్రయోగాలు ఉన్నాయి ఇట్లాంటివి, దాదాపుగా ఒక 40-50 ప్రయోగాలు ఉన్నాయి అలాంటిది. దీన్ని తీసేటువంటిది టెక్నిక్స్ అనమాట. ఒక టెక్నిక్ లాగా చూస్ చేయాలి. ఇప్పుడు లేడీస్ కి అయితే మనం శ్మశానం పిలుచుకొని పోలేము కాబట్టి ఆ అంశాలన్నీ ఆమె జుట్టు అదైన తర్వాత కూర్చోబెట్టి పూర్తి ఆ జీవాన్ని ఇప్పుడు కొన్ని విధాల నా దగ్గర అస్త్రం ఉంటుంది, ఆ మంత్రం చేసి ఒక నిమ్మపండుతో ఆ అస్త్రం చేసి ఆయన ఆమెలో ఉండేటువంటి ఏమైతే నెగిటివ్ ఉందో దానికి పేరు అంతా ఉంటుంది. దాన్ని పిలిచి నిమ్మకాయ సూది దీనికి కుచ్చుతానట్టే అస్త్రాన్ని కుచ్చుతానట్టే ఆమెకి నొప్పి పుడుతుంది. అలాగా బాధించి తీసి అవతలకి, ఎందుకంటే మొండి ఉంటాయి, హఠం ఉంటాయి, హఠంగా ఉండేదాన్ని అలాగా తీసి దాంట్లోకి మనం ఏమైతే కొంచెం భయపడిచ్చి దాన్ని జీవాన్ని ఇందులో ఆవాహన చేసి కట్టేయాల్సి ఉంటుంది. అలాగా ఇంకా ఏదంటే ఒక వ్యక్తి తక్కువ అమౌంట్ ఉంది అని చెప్పేసి ఒక ఇల్లు తీసుకుంటే బెంగళూరులో, రెంట్ తక్కువ బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో వస్తుంది. అక్కడ పోయి పడుకున్నాడు, ఒక్కోసారి కలలు వచ్చేది. ఇక్కడ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది, అంటే చంపేసినారు అమ్మాయిని, గర్భవతి అమ్మాయిని గర్భవతి చేసి అమ్మాయిని చంపేశారు. ఆమె ఇంకా గర్భిణి చనిపోతే ఇంకా దాని పవర్ ఇంకా అసాధ్యం, దాన్ని ఎవరు అదుపు చేయలేరు దాన్ని. అంటే మామూలుగా గర్భవతి చనిపోయినా కూడా ఎవరైనా చేస్తే చనిపోయిన గర్భవతి చంపేస్తుంటే, గర్భవతిని చంపేస్తే ఆమె ఆత్మ ప్రచండమైపోతుంది. ఆయన మంచి వ్యక్తి, ఆ పిల్లోడు నేను చాలా మంచి వ్యక్తి. ఆయనకి అమావాస్య పౌర్ణమికి ఇట్లా కలర్ వచ్చేది, ఇంకోటి వచ్చేది, మరొకటి వచ్చేది, ఏదో కొంచెం అలర్ట్సట్టుగా ఉన్నట్టేది. అదైన తర్వాత మంచి రోజు చూసి ఆవాహన అయిపోయింది. ఆయనకి భోజనం తింటే ఏంగా తినలేడు, ఏమి తినలేడు, సన్నగా ఇట్లా అయిపోయినాడు. అంటే తినాలనిపించదా? తిన్నా వచ్చేస్తుంది, అవతలకి వచ్చేస్తుంది. నీళ్లు తాగినా అవతలకి వచ్చేస్తుంది, చనిపోతాడు ఇంకా, అంతే లాస్ట్ ఇంకా అది. అలాంటి పరిస్థితులు నా దగ్గరికి వచ్చారు, చాలా దగ్గర చుట్టూ తిరిగి. నేను యాక్చువల్గా అప్పుడు కార్లోనే చూసాను ఆయన్ని ఫస్ట్ టైం. చూస్తానంటే ఆ విధంగా ఉంది. ఆయన పేరు నీ పేరు ఏమి అంటే నా పేరు కౌశల్య అంటుంది. మగవాడు ఆడపిల్లలాగా మాట్లాడతాడు, సేమ్ వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది.
సరే నేను చెప్పాను, శివాలయంలోకి పట్టుకొని వచ్చాను ఆయన్ని. 2 రోజులు నిర్బంధం చేసేసా ఆలయంలోనే. వస్తారా అట్లా? రారు, పట్టుకొచ్చినాము. పట్టుకొచ్చి నిర్బంధం చేసి ఆయనకి సేమ్ ఇది చెప్పాను కదా, వీడియో ఉండే నా దగ్గర, అది ఎక్కడో ఇది అయిపోయింది. అది ఇదే ప్రయోగమే చేశాను నేను. ఆడవాళ్ళగా మాట్లాడతాడు, తినలేడు, ఏం తిన్నా ఇదవుతుంది. 2 రోజులు లాస్ట్ దినము ఆయన జీవాన్ని బందీ చేసుకుని దాన్ని, ఆయన అక్కడే ఉన్నాడు, అందరూ ఉన్నారు, దాన్ని తీసుకుని ఇట్లా వెళ్తానను నీళ్ళే కలిపేకి, ఇట్లా తీసుకొని నీళ్ళకి ఇట్లా వేయాలా, ఇట్లా వేసిన తక్షణం అక్కుండే వ్యక్తి ఇక్కడ ప్రత్యక్షం అయిపోయి దాటినాడు అనమాట. చాలా షాక్ అయినా నేను కూడా. అంటే ఆ జీవం దాని పట్ల ఎంత అనే ఆయనకి ఎట్లా ఎఫెక్ట్ అయింది అని చెప్పేసి, ఎంతగా ఆమె పట్టింది. ఆ జీవం వదిలితే ఒక 40 అంటే బిందెగలు, అంటే మంత్రిచ్చిన బిందెగలు ఆయనకి నీళ్ళు పోసి 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 ఆయనకి 40 బిందెలు. లాస్ట్కి ఆయనకి తోకల, ఇప్పుడు ప్రాణము తోకలో ఉంటుంది, పాముకి తోకలో ఉంటుంది కదా, అలాగా కొంచెం మిగిలిపోయింది. ఇంకా దానికి 12 రోజులన్నా కావాలి నేర్చిన యంత్రాలు ఇవన్నీ కట్టుకోని చేసేదానికి. లాస్ట్ ప్రయోగంలో దీన్ని మంత్రకుండా నీళ్ళే కలపాలి. ఆ ప్రయోగంలో చెప్పినట్టుగా నీళ్ళకి వేస్తే ఎంత స్పీడ్ లో పోతుందో ఇంత స్పీడ్ లో వచ్చి ఎగిరినాడు అనమాట. నీళ్ళలో పడిపోయాడు. లేదు, పట్టుకున్నాం అట్లే. ఇంకా సేఫ్ ఆయన చాలా బాగున్నాడు. అంటే వికృతాలు చెప్తున్నా, దాని అవస్థలు ఎలాగుంటాయి, పిశాచి కావచ్చు, ఇలాంటి భూత ప్రేతాలు కావచ్చు, దాని వికార స్వరూపాలు ఎలా ఉంటాయి అని. ఇంకొకరు వాళ్ళ అవ్వ, ఆమె అంటే చాలా ఇష్టం అని, మనవరాలు అంటే చాలా ఇష్టం. మనవరాలకు పట్టుకుంది, పాటలు పాడుతుంది ఆమె, నాకు ఇష్టము అని. అది ఒక రకమైనది. మనుషులు ఎలా ఉంటారో సేమ్ దయ్యాలు కూడా అదే స్వభావాలే, అంతే ఉంటాయి. కానీ వికృతావస్థలు చూపిస్తాయి, అంటే చెడు కలిగిస్తాయి. అందుకనే దాన్ని ఎంటర్టైన్ చేయమన్నాడు. చనిపోయిండే వాళ్ళు మధ్యలో చనిపోతే అథవా సూసైడ్ చేసి చనిపోతే వాళ్ళకి నారాయణ బలి అని చేస్తారు. నారాయణ బలి ఒకటి, అది కడ్డాయంగా చేయాల్సింది. మనకి గోకర్ణ ఉంది కదా, గోకర్ణ చాలా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం. శివుడు అక్కడ నెలుస్తుంటాడు గణపతి సమేతంగా. అక్కడ అనే ఆత్మలింగం అది మీకు దాని వృత్తాంతం అంతా తెలిసి ఉంటుంది. గణపతి ఎంత విశేషంగా ఉంటాడంటే భలే సంతోషం అవుతుంది. స్వామి అక్కడ విరాజమానంగా ఉంటాడు. అక్కడికి వెళ్ళి చనిపోయిన వ్యక్తులది పిండ ప్రదానం చేసి హోమము, జపము, యజ్ఞము, పూర్ణాహుతి ఇలాంటి వైదికం చేసుకొని రావాలి. అంటే ఒక రకంగా పితృదేవతలకు సంబంధించిన విషయాలు. అవును. అంటే ఇప్పుడు ఇలా వీళ్ళు దయ్యం అవ్వడము, పట్టడము, అంటే ప్రేమతో పట్టినప్పటికీ అమ్మాయిని పట్టింది. పిశాచులో ప్రేమ ఉండదు. ఇప్పుడు అంటే ముందు బ్రతికున్నప్పుడు ప్రేమ ఉంది, ఆ పిల్లని పట్టేసింది చనిపోయినాక. కానీ దయ్యం కాబట్టి ప్రేమ అనేది ఏం చూపించదు, ఇంకా ఖచ్చితంగా నెగిటివ్ గానే ఎఫెక్ట్ అవుతుంది. దేహం వద్దు నీకు, నా ఎట్లకి రా, చంపేయడానికే ఇష్టంతో. అవును. ఓకే. ఇప్పుడు పితృదోషాలకి ఇట్లా ఆత్మలు వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని పట్టడానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే చనిపోయిన ఒక సంవత్సరానికి నారాయణ బలి, హఠాటుగా చనిపోయిన వాళ్ళకి ఇది క్రియ చేయాలి. నారాయణ బలి వాళ్ళ పితృదేవతలకేనే కాదు, చనిపోయిన వాళ్ళకి, ఇలా చనిపోయిన వాళ్ళకి, అది వాళ్ళ కుటుంబాన్ని ఈశ్వరుని ద్వారా ప్రయోగం ఉంది. నారాయణ బలి చేస్తే వెళ్ళిపోతుంది. ఇట్లా వికృతావస్థలు కొంతమందికే ఉంటాయి, అందరికీ కాదు. అందరూ చనిపోయి అందరూ ఇట్లా అయిపోతారని కాదు. అసలు ఎట్లాంటి సందర్భంలో అట్లా ఆత్మలు వచ్చి ఒక పర్సన్ ని ఆవహిస్తాయి? అదే నిరంతరంగా అదే స్థానంలోనే ఉండేది, అక్కడే ఒకే ప్లేస్ లోనే. ఇప్పుడు ఒక ప్లేస్ లో చనిపోయింది అమ్మాయి చనిపోయి ఉంటుంది, అక్కడే ఉంటుంది, చలనం ఉండదు. అదే ప్లేస్ కి వచ్చి భోజనం చేయడము, అదే ప్లేస్ లో అంటే ఇద్దరు భార్యాభర్త కలవడము, అయిన తర్వాత అదే సమయంలోనే పీరియడ్స్ అయితే ఆడపిల్లలు అయితే ఇట్లా ఇది అవ్వడము, ఇలా చేసినప్పుడు అది తగులుతుంది అనమాట. అవి వస్తుంది. అది ఇంకా నాన్ వెజ్ కానీ ఇంకోటి మరొకటి, దానికి మోహం ఉండే విషయాలు ఎప్పుడు ఆస్పదం ఉంటుందో అప్పుడు నిదానంగా కళల ద్వారా వస్తుంది. అది పడుకున్నప్పుడు ఏదో పట్టుకున్నట్టు అయ్యేది, లాగినట్టు అయ్యేది, ఇలా ఒక 10 నిమిషాలు, ఒక 2 నిమిషాలు, 5 నిమిషాలు పై ఎది మీద కూర్చోనట్టు, అది ఫస్ట్ స్టార్టింగ్, అది స్టార్టింగ్ స్టేజ్. అదైన తర్వాత నిదానంగా ఒకతర అలసట అయ్యేది, ఇదయ్యేది, ఇంకోటి మత్తులోకి వెళ్ళిపోయేది, మత్తులో వెళ్ళినట్టు చేసేది. రెండో స్థానానికి అమావాస్య వస్తానంటే దానికి శక్తి వస్తుంది. అమావాస్య ఉన్నప్పుడు ఎక్కడైనా డ్రమ్స్ శబ్దాలు, మేజర్గా ఈ శబ్దాలు, తాళాలు ఇవన్నీ కనపడతాయి, కానీ ఇట్లా ఊగేది ఇలా స్టార్ట్ అవుతుంది. అదైన తర్వాత ఇంకా కొద్ది రోజు అట్లనే యంత్రము ఇది చేయకుండా ఇంకొంచెం ముందరికి వెళ్తే, ఇంకొంచెం ముందరికి వెళ్ళినప్పుడు అది పూర్తిగా ఆవాయి చేసి మాట్లాడేది, నేను ఇట్లాది, నేను ఇలాంటి వాడు, ఇలాంటిది లాస్ట్ స్టేజ్. అది అలాగైతుంది. ఎవరైతే ఆవహించారో వాళ్ళలాగా వీళ్ళు మాట్లాడేస్తారు, చెప్తారు, ఎందుకు వచ్చావు, ఏంటి వచ్చావు, మీరు అవి చూసారు. ప్రేతం పట్టేది ఎలాగుంటుంది, ఎందుకు వచ్చావు, ఏమిటికి వచ్చావు, ఏం నీ లక్ష్యం ఏమి అని చెప్తే వాళ్ళు అప్పుడు స్టార్ట్ అవుతారు అనమాట.
అంతా అయిపోయిన తర్వాత ఎవరు మాట్లాడిందంటే వాళ్ళకి గుర్తుండదు, హ్మ్. వాళ్ళకి గుర్తుండదు. అది హ్మ్. ఇది సైకాలజీ విషయం కాదు, ఇది ఓకే. ఇది ప్రేతమనే చెప్పింది, ప్రేతమనే దాన్ని. హ్మ్. 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 సో ఆ విధంగా ఈ మంత్రశాస్త్రాలు, ఈ యొక్క మంత్రశాస్త్రాలు, యంత్రాలు, ఇవన్నీ కూడా ఇలాంటి సమస్యలకి ప్రయోజనం, ఇలాంటి సమస్యలకి ఒక పరిష్కారం ఓకే. ఈ యంత్రాలు మంత్రాల ద్వారా, తాంత్రికం ద్వారా పూర్తి సరిచేయచ్చు. ఇప్పుడు ఈ చేతబడి, చిల్లంగి, బాణమతి అంటుంటారు. అంటే ఇవి ఏ రకంగా ప్రయోగం? ఇవి 64వ విద్య. చిల్లంగిని ఎట్లా ఉంటుంది, బాణామతి ఎలా ఉంటుంది అంటే, చూడండి, ఒక లేడీ ఇంకా కార్యక్రమం చేయాలి, నేను అంటే మొదలు చేస్తుంటే చాలా చేశాను, 3-4 చేశాను. అది ఇది ఎలా అంటే శూలం కూర్చున్నట్టు అయిపోయేది, తల మీద శూలం దింపినట్టుగా పూర్తి వంశాన్ని నాశనం చేస్తుంది. అది శూలం కూర్చున్నట్టు. అదైన తర్వాత ఆమె సన్నగా అయిపోవడము, మాట్లాడిందే సైకలాజికల్గా అది అందరినీ ఇబ్బంది పెడతా వచ్చి పూర్తి అది ఇబ్బంది. మెయిన్గా ఏమంటే అది ఏమంటే బాధించడమే, పూర్తిగా బాధిస్తుంది, బాధించి చంపుతుంది. అది పూర్తి ఆమెకి ఒక దగ్గర ఒక 50 లక్షలు దాకా ఖర్చు పెట్టినారు దీన్ని. ఒకటి అస్సాము, హర్యానా, ఆమె పేరు ఏదో ఉందిమ్మా, హర్యానా, అన్ని చోట్ల ఆమె వెళ్ళి వచ్చేసింది ఆల్రెడీ. చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంకా అయ్యలేదు, ఇది కుదరదు అనేటువంటి పరిస్థితికి మా దగ్గరకు వచ్చింది. అది చిల్లంగి బాణామతి మహాప్రయోగం. అది చేసేది, క్రియేట్ చేసేటువంటిది ఆ శక్తిని. మనిషిని ఒక చోట్ల ఉండేది, కాలు పట్టినట్టు అయ్యేది, పెరికేది. అది చాలా ఘోరం. అది దాని ప్రభావం అంతా చెప్పలేము, అది అసాధ్యం. అది అంత ప్రభావం ఉంటుంది అది బాణామతిది. ఇవన్నీ మేర విద్యలు, 64వ విద్యలు ఇవన్నీ వస్తాయి, శ్మశానాలకే వస్తాయి. ఇవి కూడా శ్మశాన విద్యల్లోనే టాప్ మోస్ట్ ఏమైతే ఉందో అది బాణామతి, చిల్లంగి. దాన్ని ఎవరు అదుపు చేయలేరు, చేసే కొద్దీ చాలా అవుతా వస్తుంది. అది మరి ఏంటి పరిష్కారం అండి? దాన్ని ఇదే దీపం లేక జ్వాల లేక ఆవాహన చేసుకోవాలా. ఆ వ్యక్తిని పిలుచుకొని పోయి నిగూఢంగా 12 నుంచి 3 గంటల రాత్రి మధ్యలో ఈ ప్రయోగం అనేది జరుగుతుంది. 12 నుంచి 3 గంటల మధ్యలో రాత్రి జరుగుతుంది. 8 దీపాలని, అంటే పంజులు తెలుసు కదా మీకు, ఆ పంజులన్నీ పెట్టుకొని దానికి భైరవుల్ని ఆవాహన చేసుకొని, భైరవ యంత్రాలు, భైరవ అంశాలన్నీ పెట్టుకొని ఆమెని మండలంలో కూర్చోబెట్టుకొని కదలనీయకుండా చేయాలి, స్తంభనం చేయాలి. స్తంభనం చేసిన తర్వాత ఆమెలో ఉండేదాన్ని ఇట్లా 8 రకాలుగా దానికి స్వరూపాలు చేయాలి. 8 రకాల జ్యోతులకి ఆవాహన చేసుకుంటే బలి చేయాలి, దానికి బలి ఇవ్వాలి. మేకపోతు, నల్ల మేకపోతుని బలిచ్చి ఈ యంత్రాలని దీనికంతా కూడా ఆరాధన మార్గంలో తీసుకొచ్చి ఆమెకి పూర్తి ఈ యొక్క మంత్రాలతో ఆమెని పూర్తిగా దాంట్లోకి ఆవహించుకోవాలి. కుండంలోకి, ఒక్కొక్క దాంట్లోకి 8 రకాలు అని చెప్పాను కదా, 8 పంజులు, 8 కుండలు, 8 యంత్రాలు, ఆ విధంగా చేసి 8 అలా చేసి చేయాలమ్మా. అది నేను ఒకరికి పాపం నిరంజన్ అని, ఆమెకి వాళ్ళ అమ్మకి ఇద్దరికి, వాళ్ళది ఆస్తులు వచ్చేసి 4 ఎకరాలు ఉంది. దాదాపుగా అది ఒక 50 కోట్ల పైన ఆస్తుంది. ఇంకా వీళ్ళిద్దరిని టార్గెట్ చేశారు. వీళ్ళిద్దరు టార్గెట్ చేసి ఈ ప్రయోగం చేశారు. ఆమె టీచరు, ఈయన సాఫ్ట్వేర్. ఇద్దరికి అంతే. ఎట్లా నరకం అంటే బతకలేరు వాళ్ళు. క్షణము రాత్రి వస్తే వాళ్ళకి ఇంకా లేదు, ఇంకా దానికంటే చనిపోయడం బెటరు అనేలాగా. ఎందుకంటే ఇది ఆస్తులు వస్తాయి కదా, అందుకని ఆ బాణామతి ప్రయోగం చేశారు. అది ఇదే విధంగా నేను చేసి వాళ్ళని సాల్వ్ చేశాను. ఎన్ని రకాలుగా ఎక్కడ వెళ్ళి వచ్చినా కొనాకి నా దగ్గరికి వస్తారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి 100కి 100% నేను రిజల్ట్ ఇస్తానమ్మా. ఎందుకంటే అన్ని విచారాలు తెలుసు నాకు, ఈ విద్య గురించి అన్ని విచారాలు సూక్ష్మం నుంచి ఆ గురువులు నాకు అట్లా నేర్పించారు. ప్రతి ఒక్కటి సూక్ష్మంగా ఉండేటువంటిదే అన్ని కూడా నేర్పించారు. ఆ విధంగా నిరంజన్ వాళ్ళు ఇప్పుడు చాలా బాగున్నారు. మంచి కంపెనీ, ఇప్పుడు ఓన్ కంపెనీ పెట్టుకున్నాడు, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నాడు, చాలా బాగున్నారు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చెయ్యాలి ఒక లేడీకి. అన్ని లక్షలు ఖర్చు పెట్టి కాలేదు అది. ఎందుకంటే దాన్ని ఇలా చేస్తేనే ఆ సమయం అనేది, ఆసనం అనేది, దిక్కు అనేది, ఔషధాలు అనేది, ఏ యంత్రం అనేది, ఏ ఉచ్చాటన చేయాలి అనేది, దాన్ని ఎలాగా అనేది విశేషంగా తెలుసుకుంటే మాత్రమే ఇది చేసేకైతుంది, లేకపోతే కుదరదు ఇది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ బాణామతికి, చేతబడికి, చిల్లంగికి డిఫరెన్స్ ఒకటే, ఇది మొత్తం అన్ని శ్మశాన విద్యలు ఇవి. కానీ ఎలా ఉంటుంది అంటే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఒక్కొక్కటి? తీవ్రత మీద. ఇప్పుడు పిశాచి అని చెప్పాను, అప్పుడే ఆల్రెడీ చెప్పాను నేను దాని తీవ్రత. ఇంకా బాణామతి అనేది విద్య, అది పేరు, విద్య పేరు బాణామతి అనేది. చిల్లంగి అనేది విద్య పేరు.
ఓకే, చేసే క్రియల్ని క్రతువుని ఆ విధంగా చెప్తారు, బాణామతి ఓకే ఇది అని ఓకే చెప్పేసి. హ్మ్. ఇంకా గ్రహ సంబంధాలు అవన్నీ మీకు ఆల్రెడీ అవును చెప్పాను అవును నేను. మాట్లాడేసి ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా దుష్ట శక్తులు ఇవి. దుష్ట శక్తులతో డీల్ చేసేటువంటిది, శ్మశానంలో చేసేటువంటిది అంటే శ్మశానం. ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలి అని అంటే ఇందాక మనం ఒక విషయంలో మాట్లాడుకున్నట్టుగా అంటే పర్సన్ కి సంబంధించినవి ఏదో ఒకటి కావాలి అని కొంతమంది అంటుంటారు, ఒకరిపైన ప్రయోగం చేయాలి అంటే. కొంతమంది అసలు అవసరం లేదు, వాళ్ళు ఎక్కడో బయట విదేశాల్లో ఉన్నా మనం ఇక్కడ ఉన్నా కూడా అది ప్రయోగించవచ్చు, అట్లా ప్రయోగించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారంటారు. అసలు ఎలా ఇదంతా కూడా జరిగేది? సాధకుడి మీద డిపెండ్ అవుతుంది. కొన్ని క్రియలకి అది కావాలి, కొన్ని క్రియలకి వాళ్ళ అంశం కావాలి, వాళ్ళు వేసుకున్నటువంటి బట్ట కావాలి, వాళ్ళ అంశం కావాలి కొన్ని దాంట్లకి, ఇంకొన్ని దాంట్లకి అవసరం లేదు. అలాగే చేయాలి. సాధకుడి మీద డిపెండ్ అవుతుంది. సాధన ముఖం చూస్తానంటే, లక్షణం చూస్తానంటే ఆ లక్షణంలో ఉండేటువంటిది భావాలు ఏంటి, ఏ శక్తి ఉంది, ఏం ప్రయోగం అనేది తెలుస్తుంది. ముఖం చూస్తానంటే అర్థమవుతుంది, దాని ప్రకారంగానే చేయొచ్చు. ఇప్పుడు భార్యాభర్తది ఏమైతే ఉందో భార్యాభర్తని అలాగే చేయొచ్చు మనం. పేర్ల సమేతం వాళ్ళ ఫోటోలు ఉంటే చాలు, వాళ్ళిద్దరికి ఆల్రెడీ ఆకర్షణ అనేది ఉండే ఉంటుంది, కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళకేమి ఇవన్నీ అవసరం లేదు. భార్యాభర్త వశీకరణంలో ఇదేమీ అవసరం లేదు. అట్లా డిపెండింగ్ అపాన్ సాధకుడి మీద డిపెండ్ అవుతుంది. మ్యాండేటరీ ఫస్ట్, మొదటికైతే రెండు మ్యాండేటరీ అయిన తర్వాత సాధనలో ఉండి దాంట్లో తెలిసే కొద్దీ ఔషధం వస్తుంది, యంత్రం వస్తుంది, ఎలా లింక్ చేయాలని చెప్పేసి అది సాధకుడి మీద డిపెండ్. ఎక్స్పర్ట్ అయిన తర్వాత అవేం అవసరం లేదు. మరి ఫోటో ఉంటే చాలు, ప్రయోగం పోతుంది. అంటే మీరు మొహం చూస్తే కూడా చెప్పగలరా, అంటే వీరిపైన ఏదైనా ప్రయోగం జరిగింది అని, లేకపోతే ఏదైనా దుష్ట శక్తి ఆవహించిందని కానివ్వండి, ఏదైనా దృష్టి దోషాలు ఉన్నాయని కానివ్వండి, తెలుస్తుంది, పట్టేస్తారా? గుర్తుపడుతుంది. ఎలా కనిపిస్తుంది? వాళ్ళకి లక్షణాలు తెలిసిపోతాయి, వాళ్ళ లక్షణాలు, వాళ్ళ హావభావాలు. గ్రహం ఉండే వాళ్ళు వేరే విధంగా నా ముందుకు రాలేరు. వాళ్ళు నా ముందర వస్తే కనుక కళ్ళు చేయడము, కళ్ళు మిటికరించడము, చేష్టలు చేయడము, అక్కడెక్కడ చూడడము, కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేరు వాళ్ళు మా ముందట. సో ఆ విధంగా వాళ్ళకి భూతం కానీ ప్రేతం కానీ ఏదైనా సమస్య ఉన్నప్పటికీ నాకు తెలుస్తుంది, వాళ్ళ అక్షన్లు బట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఆ పిల్లోడు చూపించాం కదా, అలా కాకుండా స్టార్టింగ్ స్టేజ్ ఉంది దాంట్లో. ఆ స్టార్టింగ్ స్టేజ్ నన్ను చూస్తానంటే అది భయపడతాయి అన్నమాట. అవి భయపడతారు, భయం ఏర్పడుతుంది, మాట రాదు నోట్లో నుంచి, తర్వాత వికృత చేష్టలు చేస్తూ ఉంటారు. సో ఇలా ఉన్నప్పుడు ఐడెంటిఫై అవుతుంది మాకు. అలా కాకుండాను ఏదైనా నెగిటివిటీ ఉంది వాళ్ళ ముఖం చూస్తానంటే తెలిసిపోతుంది, ఇలా ఉంది, ఇలాగైంది. దాని ప్రకారంగా నేను చెప్పేది కూడా మాక్సిమం. నేను దాని ప్రకారంగానే నేనేం చెప్తాను, వాళ్ళకి అయినది ఏమేమి చెప్పకుండా ఈ యంత్రం చేసుకోండి, ఈ మంత్రం చెప్పుకోండి, ఈ యొక్క చక్రాన్ని మీ ఇంట్లో పెట్టుకోండి, ఇంటికంతా ఇలా భద్రం కట్టుకోండి నేను చెప్పి చేయిస్తాము. ఇంకొంతమందికి తెలిసింటుంది ఆల్రెడీ, నాకు ఇదే ప్రాబ్లం ఉంది, నాకు ఇదే అవుతుంది అనేది. చాలా మంది అంటే ఆరోగ్య సమస్యలు అందరికీ సహజం. కొంచెం ఆరోగ్య సమస్యలు ఏదైనా వచ్చి కొన్ని రోజుల పాటు తగ్గకుండా అలా ఉంటున్నాయి అని అంటే మాకెవరో చేసిండ్రు అని అంటూ ఉంటారు. అట్లాంటి సందర్భాల్లో నిజంగా అది చేసినట్టుగా నమ్మొచ్చు అంటారా? చేస్తారా? అవునమ్మా, అన్నీ అని చెప్పలేను కానీ, అన్నీ అని చెప్పలేను. ఉన్నట్టున్నట్టే బాగుండే వ్యక్తి కాళ్ళు చేతులు పడిపోవడము, మాట రాకుండా పోవడము, బాగా ధీమాగా పెరిగిండే వ్యక్తి, సర్పంచ్ అంటే రాజులాగా ఉండే వ్యక్తి జీరో అయిపోవడము, మాటలే రాకుండా పోవడము అంటే ఖచ్చితంగా ఇది స్తంభన ప్రక్రియ. ఇదంతా కూడా మీరు చెప్పారు కదా, ఈ ప్రయోగాల్లోనే వచ్చేటువంటిది. అదైన తర్వాత ఉన్నట్టున్నట్టే విచిత్రంగా మారిపోయినాడు, ఈ విధంగా కూడా ప్రయోగమే అది. మళ్ళీ కొన్ని నార్మల్గా వచ్చినప్పటికీ, ఇట్లా వచ్చినప్పటికీ వాళ్ళని రెడీ చేయగలం మేము. నార్మల్గా వచ్చిన ఈ అభిచారం ద్వారా, కృత్రిమాల ద్వారా వచ్చిన రెండింటిని తయారు చేయగలం మేము. విద్య రెండింటికి ఒకటే విద్యే. నార్మల్గా వచ్చి బెడ్ రిటర్న్ అయిపోయిండే వాళ్ళని తయారు చేయగలం. లక్వ, ఇంకోటి మరొకటి, పెరాలసిస్, అలాంటి వాళ్ళని మేము చేయగలము. అయిన తర్వాత మెంటలీ అబ్నార్మల్ అయిపోతారు, పుట్టిన తర్వాత కొన్ని రోజులు అబ్నార్మల్ అయిపోయింటారు, అలాంటి వాళ్ళకి ఒకే విద్య, వాళ్ళందరికీ పనిచేస్తాయి. అంటే ఎటువంటి ప్రయోగము ఏది లేకుండా ఇలా ఒకవేళ అనారోగ్యం బారిన పడ్డా ఏదైనా జరిగినా కూడా మీరు రెండు బాగు చేయగలం. ఓకే ఓకే, ఒకటే విద్య కదా అది. ఇట్లా వచ్చినా ఎఫెక్ట్ ఒకటే. కాళ్ళు పని చేయవు, మాటలు పని చేయవు, ఇట్లాగా అలా కొన్ని కూర్చున్నట్టు అయ్యేది, సూదులు కూర్చున్నట్టు అయ్యేది, ఎక్కడ పోయినా పట్టేసినట్టు అయ్యేది, తల మెడ ఇదంతా సంచారం అయ్యేది, అన్నిటికీ సరిపోతుంది. ఇంకా ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్లోకి వస్తే
ఒక కుటుంబం గనక వృద్ధిలోకి రావట్లేదు అని అంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో స్త్రీ శాపం గానీ పితృదోషాలు గానీ ఖచ్చితంగా ఉన్నట్టే. ఇది ఇలాంటి సమస్య ఏదైనా ఉంది అని చెప్తే ఖచ్చితంగా మీకు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నట్లే అని చెప్పి చెప్పడం జరుగుతోంది చాలా మంది. నిజంగా ఇవి నమ్మొచ్చా? నిజంగా అలాంటి దోషాలు నమ్మొచ్చు అని ఎందుకంటే నమ్మొచ్చా అని అడగకూడదు ఇప్పుడు, ఎందుకంటే తెలియనప్పుడు అని చెప్తాను. నమ్మకం ఎలా నేను నా నమ్మకం సృష్టిస్తా, నమ్మకం అనేది సృష్టించలేము. ఓకే, నమ్మకం సృష్టించలేము. మన ఇతిహాసము పురాణము ఇలా ఏమున్నాయో దాని ప్రకారంగానే ఉన్నాయి. అప్పుడుకున్నాయంటే ఇప్పుడు ఉంటాయి, ముందరికే ఉంటాయి అని చెప్పేసి మనిషి నమ్మేది నమ్మకపోయేది వాని పరిజ్ఞకి తెచ్చి అంటే వాళ్ళకి తీసుకువచ్చినది. అంటే మేము నమ్మించము కానీ ఉన్నాయి అని అంటున్నారు, అంతేనా? అవును. ఇప్పుడు ఎలా జనాలు ఎలా అయిపోయిందంటే దేవుడు ఉన్నాడా, దయ్యం ఉందా, నమ్మొచ్చా? అవును, నమ్మినా నమ్మకపోయినా అది ఉండేది ఉంది. నమ్మినా నమ్మకపోయినా అది ఆ శక్తి అనేది ఉన్నాయి. అలాగా ఇది పర్సనల్ అయిపోయింది. పర్సనల్ గా కాదు ఇది. నమ్మేదేమో ఆ శక్తి గురించి తెలిస్తే మాత్రమే కదా, ఆ శక్తి గురించి తెలిస్తే మాత్రం నమ్మకం వస్తుంది, లేకపోతే నమ్మకం రాదు. అది నమ్మకం అవసరమూ లేదు, మనకి నమ్మే అవసరమూ లేదు. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, నమ్మినా నమ్మకపోయినా ఉంటాడు. ఇది కూడా అలాగే. మహావిద్యలు ఇవన్నీ నమ్మకపోవడం ఏంది, నమ్మాలి. ఆయనకు వచ్చినప్పుడు అప్పుడు అనే నమ్ముతాడు కదా. చాలా మంది అలాగే, నేను ఫస్ట్ దేవుడిని నమ్మేవాడు కాదు స్వామి, ఇట్లా దాన్ని నేను నమ్మేవాడు కాదు, ఇలాంటి ఉన్నాయని చెప్పేవాడు కాదు నేను, కానీ నా వరకు వచ్చాలికి నాకు ఇప్పుడు తెలుస్తాంది అని చాలా మంది చెప్తారు. అది ఒకవేళ అంటే మీరు అన్నట్టుగా వాళ్ళ వరకు వస్తే అది ఉంది అని తెలుస్తుంది, వాళ్ళకే అర్థం అవుతుంది. అసలు ఏంటి, ఎలా తెలుస్తుంది పితృదోషం ఉంది వాళ్ళకి అని అంటే? అదే పితృదోషం సమస్యలు ఉంటాయి. పితృదోషం అంటే ఏళ్ళుగా అనేది ఉండదు, పెళ్లిళ్ళు కాకుండా ఉంటాయి ఇంట్లో, అట్లా నిలిచిపోతారు పెళ్లి కాకుండా. అయిన తర్వాత ఏదైనా వ్యాపారం అది ఇది చేస్తే కూడా లాస్ అవుతా అంటారు. అయిన తర్వాత వాళ్ళకి ఇంప్రూవ్మెంటే ఉండదు అనమాట. ఇంప్రూవ్మెంట్ రాదు సడన్ గా, ఏదో అట్లే ఉండాలి, అట్లే ఉంటారు అనమాట. దానికి పితృదోషాలు అలాంటివన్నీ ఉంటాయి. అందుకే దానికి శాంతి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఇది దీనికి కూడా ఇందాక మీరు చెప్పిన నారాయణ బలి పూజ అయినా పితృదోషాలకు కూడా నారాయణ బలి పూజ చాలా విశేషమైనది. అది చేయొచ్చు. అమ్మవారి బగళాముఖి హోమాలు యజ్ఞం చేయొచ్చు. అయిన తర్వాత పిండ ప్రదానం చేసి దానాలు ధర్మాదులు ఇవి చేసి గోదానము మరొకటి ఇప్పించేసి గోదానంలో గోదానం చేయించచ్చు. సో అలాగా. ఎలాంటి సందర్భంలో ఈ దోషాలు అనేది రావడం జరుగుతుంది పితృదోషాలు? అకాలిక మరణాలు. అకాలంలో సకాలంలో చనిపోకుండా అకాలిక మరణాల ద్వారా ఇది జరుగుతుంది. బాగుండే వాళ్ళే వ్యక్తులు చనిపోతే, మధ్యలో ఆయుష్ ఉండి చనిపోతే ఇట్లాంటి దోషాలు వస్తాయి. లేదంటే శిశువు చనిపోయినా కూడా ఇలాంటివి వర్తిస్తాయా? అవును. కుల సంపత్తు కదా అది. కుల సంపత్తు అక్కడే క్షీణిస్తుంది అంటే కన్నా ఏదో అడ్డుంది, నిషేధం ఇక్కడ అడ్డు ఉంది. వాళ్ళ దేవతల పితృ దేవతలు ఆశీర్వాదం లేనందువల్ల వీళ్ళు ఏళిగా ఇంప్రూవ్మెంట్ కాలేకపోతున్నారు అని చెప్పేసి. గర్భంలో చనిపోయినా అయిన తర్వాత ఈ మెంటలీ పాపం అబ్నార్మల్ గా పుట్టింటారు వాళ్ళు, మధ్యలో చనిపోతే మధ్యలో బాగుండే ఇట్లా చూసా అట్లాంటివి చూడండి. పాములాగా పుట్టేసింది, నాలిక తర ఇట్లా పాములాగా చేసేది, నడచలేదు, కాళ్ళు చేతులు పని చేయవు, మాట్లాడలేదు సరిగ్గా. ఏమైందంటే చాలా ఏండ్లు ఉన్నిందట, 28 ఏండ్ల వరకు ఉంది లేడీ. అక్కడే అన్ని ఎక్కడనే ఒకే చోటనే ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత వీళ్ళకి ఆ దోషం, ఇది పితృదోషం. అలాంటి దానికి ఈ నారాయణ బలి, ఈ దానాలు, గోదానాలు, అయిన తర్వాత బ్రాహ్మణుల సమారాధన, అయిన తర్వాత ఇంట్లో శాంతి కార్యక్రమ హోమాలు, కులదేవత హోమాలు ఇవన్నీ చేసేది జరుగుతుంది. పిండ ప్రదానాలు చేసేది జరుగుతుంది. అలాగా. ఇప్పుడు అంటే ఒక స్త్రీ గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు చనిపోయింది అని అంటే అత్తవారింటికి సంబంధించిన వాళ్ళకు ఉండే పితృ శాపాల వల్ల జరిగింది అనుకోవాలా, వీళ్ళ తల్లి వాళ్ళ ఇంటికి సంబంధించింది ఉండడం వల్ల అలా జరిగింది అనుకోవాలా? అది చూడాలి, అంటే రెండు సైడ్ల నుంచి ప్రభావం ఉంటుందంటారా? రెండు సైడ్ల నుంచి ప్రభావం ఉంటుంది. ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు చనిపోతే వీళ్ళకి తల్లి పక్క అదే కూతురు పక్క ఉండే వాళ్ళకి 3 రోజులు ఉంటుంది, ఏమి ముట్టు అంటారు కదా, సూతకం. వీళ్ళకి 12 రోజులు ఉంటుంది కదా. అంటే ఇద్దరికి సంబంధించే ఉంటుంది. ఏదైనా ఒక క్రియ జరిగింది అంటే కనుక ఎక్కడి నుంచి ఎలాగా సూక్ష్మానికి వెళ్ళినప్పుడు అది డిపెండ్ అవుతుంది అట్లాగా. ఇక మనం ఆచారాల విషయానికి వద్దాం. ఆచారాల విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో ఒక ఆచారం గురించి అయితే ఎక్కువగా వింటున్నాం, అది వామాచారం. అసలు ఎన్ని ఆచారాలు ఉన్నాయి, ఎవరు ఏ ఆచారాన్ని ఆచరించాలి, అందరూ ఆచరించాల్సిన ఆచారాన్ని కరెక్ట్ గా ఆచరిస్తున్నారా లేదా? ఆచారాలు 3 విధాల ఉన్నాయి.
దక్షిణాచారం, దీన్ని సమయాచారం అని కూడా అంటారు. రెండవది కౌలాచారం, ఇంకొకటి వామాచారం. 3 విధాలైనటువంటి ఆచారాలు మన మన విశ్వంలో ఉన్నాయి. సమయాచారం అనగా దక్షిణాచారం అంటే సాత్వికం, వ్రతము, దీక్ష, పూజ. ఇందులో విశేషమైనది ఏమంటే ఇంద్రియ నిగ్రహాలు, ఉపవాసము, తామసమైన పదార్థాలని ముట్టుకోకుండా ఉండడము, కఠినంగా ముట్టుకోకుండా ఉండడము నిషేధంలాగా. అదేవిధంగానే భోజనానికి, నైవేద్యానికి పండ్లు, పాలు, బెల్లం, గుడాన్నము, బెల్లపు అన్నము, తీయగా ఉండేటువంటి పదార్థాలు నైవేద్యంగా పెడతారు. దేవుణ్ణి ధ్యానిస్తారు, ఆరాధన చేస్తారు, కూర్చోబెడతారు. పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, వస్త్రము, యజ్ఞోపీతము, గంధము, ధూపము, దీపము నైవేద్యం చేస్తాము. దీన్ని సమయాచారం. అన్ని దేవస్థానాల్లో దేవాలయం జరిగేది ఇది. ఇంకొకటి కౌలాచారం, అంటే ఇది కూడా వామాచారం వలె ఉంటుంది. రెండిటికి భేదాలు ఏం లేవు. కొన్ని చిన్న చిన్న స్లైట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. కౌలాచారం అంటే పద్ధతి, బీజాక్షరాలు, అమ్మవారు, అమ్మవారు స్వరూపాలు, మహాకాళి స్వరూపాలు విభిన్నమైనటువంటిది. మహాకాళి స్వరూపాలని చెప్తా వచ్చేది. మహాలక్ష్మి స్వరూపాలని ఆరాధన చేస్తూ వచ్చేది. మహాగౌరి, మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి విద్యలు చెప్తా వచ్చేది. నవావరణలోని ఏమైతే శ్రీచక్రం ఉందో, శ్రీచక్ర పద్ధతి, శ్రీచక్ర ఆరాధన చేసేది కౌలాచారం. అది విధానాలు మళ్ళీ అంతే. అదే కాకుండా ఇందులో యంత్రాలు, మాంత్రికము, ఒక ప్రసన్నం చేసుకోవడానికి యక్షణీలు, ఇవన్నీ కూడా ఈ కౌలాచారంలో వస్తాయి. మన కామాఖ్యలో పూజలు చేస్తారు కదా, అది ప్యూర్ కౌలాచారం. అది కౌలాచారం, శ్రీ విద్య. ఇది ఇప్పటి నుంచి కాదు, అనాది కాలం నుంచి వచ్చింది. ఇది ఎలా ఉంటుంది అంటే, ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్తారు, కలియుగంలో అంటే పూర్తి ఈ విశ్వం అంతా ఎలా ఆకృతి అయింది, దాని గురించి మర్మం చెప్పండి, నాకు ఏది చేస్తే శీఘ్రమైనటువంటి ఫలితాంశాలు వస్తాయి, ఫలితం అనేది వస్తుంది, మీకు నాకు వివరించండి అని శివుణ్ణి అమ్మవారు అడిగినప్పుడు కౌలాచార పద్ధతిని చెప్తా ఉన్నారు. కౌలాచార పద్ధతి ప్రపంచమంతా ఎలా ఉంది అంటే, సాత్వికులు చెప్పాను కదా, ఇలాగ ఇంద్రియ నిగ్రహాలని చెప్పి ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. నాన్ వెజ్ ముట్టుకోరు, వీళ్ళు చేయరు అంటారు. ఇంకా ఈ విశ్వం ఎట్లా ఉంది అంటే, పంచమకారాల స్థితి ఉంది. మంత్రం, ముద్ర, మద్యం దాగే వాళ్ళు ఊరికి ఎంతమంది ఉంటారు? దాదాపుగా ఒక ఊరికే. ఇంకా ప్రపంచమంతా అధిపతి. దాంట్లో వీరత్వం భావం, పశుభావం ఉంటుంది. వీరత్వ భావంతో పూజలు చేసేది, వీరభావంతో. మధు అనేది పానం, అది సురాపానం, అందులో శక్తి. దాన్ని ఆరాధన చేసి తీసుకున్న తర్వాత వీరుడైతాడు. చెడ్డది కాదు అది అని అదే చెప్పేది. ఇందులో చెప్పేది కౌలాచారం చెప్పేటువంటిది ఈశ్వరుడు చెప్తున్నాడు. ఈ పద్ధతిని కౌలాచారం అంటే ఎలాగా ఏంటి అంటే, త్రికోణాకారంలో మన ప్రపంచం ఇది అంతా కూడా ఏర్పడింది. అందులో సాత్వికం ఇప్పుడు చెప్పిన సమయాచారం ఒకటి, సృష్టి అంతా కూడా త్రికోణాకారంలో ఏర్పడింది. ఒకటి ఆచార పద్ధతి, ఇంకొకటి కౌలాచార పద్ధతి అన్నప్పుడు, ఈ కౌలాచారం ఎలా చేయాలి అన్నప్పుడు అమ్మవారు అడిగినప్పుడు శివుడు చెప్తాడు, ఇందులో మంత్రము, ముద్ర, మత్స్య, మాంస, మైథునము విశేషమైనది అని చెప్తా వచ్చి, కులార్ణవ తంత్రంలో ఇది విశేషంగా చెప్పినారు. పశుభావము, వీరభావం, మద్యం తీసుకునే వీరభావం వస్తుంది. అదైన తర్వాత మంత్రం ద్వారా మనసులో ఉండేటువంటి సంకల్పం ఈడేరుతుంది. ముద్ర ద్వారా మనలో ఉండేటువంటి చక్రం యాక్టివేట్ అవుతుంది. మాంసం భక్షించేందువల్ల తామసిక ఒక పౌరుషం అనేది వస్తుంది. మైథునం ద్వారా ఏమంటే ఒకరి యొక్క బ్రహ్మస్థితి, అది అలౌకిక స్థితి అనేది కలుగుతుంది. ఈ యొక్క శృంగారం అని ఒక స్త్రీని పెట్టుకొని ఈ సాధనలు గుప్తంగా చేయాలని ఆ విద్యల్లో ఉన్నాయి. దాని రహస్యాలు చెప్పకూడదు. ఆ స్త్రీ నగ్నంగా ఉండేటువంటి స్త్రీ, ఈ యంత్రము, సాధన, ఆ సాధకులు ఎలా అంటే అమ్మవారి స్వరూపము, కామేశ్వరి, కామధాత్రి, చాలా విశేషమైన ప్రక్రియలని చెప్పారు. ఈ విధానంలో ఆరాధన చేసేటువంటి దాన్ని కౌలాచారము, వామాచారం
రెండు ఒకటే, స్లైట్ డిఫరెన్సెస్ అంతే. వామాచారం, కౌలాచారం అని అంటారు. ఈ ఆచారాలు 3 విధానంగా ఉండి, ఒకటి సమయాచారము, ఇంకొకటి కౌలాచారము, ఇంకోటి వామాచారము. ఇందులో ఇదే పంచమకార స్థితి, పంచమకారాలు స్థితిలో చేసేటువంటిది ఉత్తమమైనటువంటిది, శీఘ్రం ఫలం ఇచ్చేటువంటిది. కలియుగంలో ఈ వామాచారానికి కౌలాచారానికే విశేషమైన సామర్థ్యం ఉంటుంది. ఇక్కడ ఏ దేవత ఆరాధన చేస్తారు ఈ 5 విధానాలతో? ఈ 5 విధానాలతో కాళీ, బగళాముఖి, సిద్ధి కొరకై, ఆకర్షణకి, అన్ని దాంట్లోనూ ఇది అన్ని ఒక్క దేవతే అన్ని స్వరూపాలు ఉంటాయి. కాకపోతే మేజర్గా రాజస విద్యలే ఉంటాయి ఇక్కడ. బగళాముఖి, చిన్నమస్త దేవిని చూసారు కదా ఆల్రెడీ, అలాంటిదే ఉంటుంది. అలా ఆ శక్తిని వశం చేసుకోవడానికి విధానాలు ఇలా చెప్తారు. ఆ శక్తి మన దగ్గర ఉండి ఉపకారం కోసమే కదా, ఆ శక్తి మనలోకి సిద్ధించాలా, మనకి సిద్ధి కావాలా అనేది చెప్పేదానికోసం ఈ అనుష్ఠానాలు చెప్తున్నారు. ఇట్లా 3 రకాలైనటువంటి ఆచారాలు మన విశ్వంలో ఉన్నాయి, సృష్టిలో ఉన్నాయి. ఎవరు ఏ ఆచారాన్నైనా ఆచరించవచ్చు అంటారు? ఎవరు ఏ ఆచారాన్నైనా ఆచరించవచ్చు. చూడండి, ఈ దక్షిణాచారం ఓన్లీ బ్రాహ్మణులకి మాత్రమే సంస్కారాలు ఉండాలి, యజ్ఞోపేత ధారణమై ఉండాలి, స్వాహాకారాన్ని చెప్పేటువంటిది ఉపదేశం ద్వారా, తండ్రి ద్వారా గాయత్రి ఉపదేశము ఇలాంటిది ఉండాలి. ఈ కౌలాచారం ఎవరైనా నేర్చుకోవచ్చు. అమ్మవారికి ఈశ్వరుడే చెప్తాడు. ఈ కౌలాచారము అందరికీను సాధకుడికి నేర్చుకునేటువంటి ఆసక్తి ఉండి, ఆ సామర్థ్యత ఉండి, అందులో దీక్ష ఉండి తపస్సు చేయగలిగితే ఇవి అందరికీ కూడా అన్వయిస్తాయి అనేసి చెప్తారు. మీరు అఘోరీల్ని వాళ్ళంతా చూసారు కదా, వాళ్ళంతా ఇదే కౌలాచారాన్ని వాళ్ళు విశేషంగా పెట్టుకొని వాళ్ళు శ్మశానాల్లో కొంతమంది, ఇలా గుహల్లో కొంతమంది ఈ విధంగా చేస్తా పంచమకారమైన విధానాన్ని ఆచరిస్తారు. వాళ్ళకనే కాదు, ఇది ఆరాధన క్రమం పద్ధతి. ఇది మద్యం ఎలా తీసుకోవాలి, అందులో ముద్ర ఎప్పుడు చేయాలి, మంత్రం ఎలా ప్రాస చెప్పాలి, మైథునం కొనాలో ఎలా చేయాలి, మైథునం ఎలా ప్రయోగించాలి అనేది శాస్త్రబద్ధంగా ఉంది. ఇది నేను చెప్పేది కాదు, విమర్శలని కాదు, ఇది నేను సొంతంగా చెప్తా ఉండేది కాదు, ఉన్న శాసనం, ఇది సిద్ధాంతం. ఇది కులార్ణవ తంత్రం అనే గ్రంథంలో ఉంది దీని గురించి. కానీ అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఇంతకు ముందర మేము అంటే విన్నది చూస్తే గనక కొంతమంది మీరు చెప్పిన విధానం చెప్తున్నారు, కొంతమంది దీనికి వ్యతిరేకంగా చెప్తున్నారు. అంటే మాంసము అని అంటే శాస్త్ర ప్రకారంగా అందులో కరెక్ట్గా వామాచారంలో మెన్షన్ చేసింది ఒక పదార్థాన్ని ఇంకో పదార్థంతో మిక్స్ చేస్తే గనక అది మాంసం కింద మారుతుంది అని చెప్పి, అంటే అల్లం ఇంకేదో మిక్స్ చేస్తే అది మాంసంగా అని, మైథునము అంటే కూడా మనలో ఉన్న చక్రాలని యాక్టివేట్ చేసి రెండిటిని ఒకే త్రాటిలోకి తీసుకురావటాన్ని మైథునము అని ఇలా చెప్పడం నేను విన్నా ఇంతకు ముందర నాతో వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు. మీరు చెప్పింది లేదు, అలా ఎందుకు చెప్తున్నారు? యథార్థం అలాగా ఈ మంత్ర, ముద్ర, మైథున, మత్స్య, మాంసాలని ఖచ్చితంగా చెప్పారు పంచమకార స్థితి అని. కలియుగంలో ఇది ప్రభావితమైనది అని ఈశ్వరుడు స్వయం పార్వతీదేవికి చెప్పేటువంటి మంత్రం. దీని విశిష్టత ఎలా చేయాలి ఏంది అనేది పెద్ద సబ్జెక్ట్ ఇది. దీని తంత్రశాస్త్రం అని అపారమైన గ్రంథాలు ఉన్నాయి. కులార్ణవ తంత్రము, కాళీ తంత్రము, కృష్ణనాగార్జున తంత్రము, ఉడ్డీష తంత్రము, మళ్ళీ ఇంకొకటి ఏమంటే విశేషమైన ఒక గ్రంథము మనకి, విశేషమైన గ్రంథం అది. అంటే అమ్మవారి ఉనికి ఎలా ఉంటుంది పక్షుల్లో, ప్రాణిల్లో, దాన్ని తీసుకొని అంటే దాని ద్వారా చేసేటువంటి క్రియలు ఉలూక తంత్రం అని. ఉలూక అంటే గుడ్లగూబ, ఉలూక అంటే. ఈ తంత్రశాస్త్రంలో దాని ప్రభావం చాలా అపారమైనటువంటిది, చాలా అపారమైనది. లక్ష్మీ స్వరూపం అది, చాలా అద్భుతమైన చమత్కారాలను చేస్తుంది అని. ఈ పంచమకార స్థితి ఊరికే నేను పంచమకారాలు చేసి పూజలు చేసేసేది అది చేస్తే అంటే అది కాదు, అపారమైన జ్ఞానం ఇది, అపారమైన జ్ఞాన గ్రంథాలు ఇవి. దీంట్లో శాసనం ఉంది. ఎవరు ఏ విధంగా వాళ్ళకి కావాలనుకున్నట్టు చెప్పుకున్నా, ఇంకోటి మరొకటి చేసినా మార్కెటింగ్కి అని అది కాదు. అది గ్రంథం ఉంది, గ్రంథాలు ఉన్నాయి, విశేషమైన సబ్జెక్ట్ ఇది. దాన్ని నేర్చుకొని సాధనలోకి తెచ్చుకొని దాని ఇంకా ఉపయోగం పొంది ఉపయోగానికి తీసుకొని వచ్చి
మళ్ళీ పరోపకారం అనేది చేయాలి. ఒక వ్యక్తి ఇక్కడ బెంగళూరులో, ఒక వ్యక్తి హైదరాబాద్లో చాలా ఫేమస్, ఒక కాలానికి చాలా ఫేమస్. ఆ వ్యక్తి చెప్తాడు, నేను ఈ చేత్తో ఇట్లా మందు తాగుతా, ఇట్లా నేను మాంసం తింటా, ఇలా ఈ చేత్తో ఇట్లా ఓం చేస్తా, అదైన తర్వాత నేను మద్యమా, సరే పంచమకారాలు మాత్రం ఇడిచి ఆయనకి ఏమీ తెలియదు. పంచమకారము అనే ఒక పేర్లు ఇడిచి ఇంకా ఏ క్రియ తెలియదు ఆయనకి, ఏం ప్రయోగము తెలియదు ఆయనకి, ఆయన ఏం ప్రయోగం చేయలేడు కూడా. ఒక చోట ఇట్లా తింటాను, ఇట్లా చేస్తూ ఉంటే నీ బుద్ధి ఎక్కడ పోతుంది? ఎవరికి నువ్వు అర్పిస్తున్నావు? ఎవరికి నువ్వు సమర్పణ, ధారణ ఎందుకు చేస్తున్నావు? ఎవరికి చేస్తున్నావు ధారణ? ఆ శక్తి అనేది నువ్వు తినుకుంటా ఉంటే నువ్వు ఇంకో పక్క హోమం చేస్తూ ఉంటే చంపేస్తుంది అమ్మవారు, చనిపోతారు. నేను మొదటిగా చెప్పినట్టుగా ఈ మర్మ విద్యల్లో చాలా అమోఘమైన శక్తులు ఏకాగ్రత చెందుతారు. ఇది ఒక లైన్ ఆఫ్ అలైన్మెంట్. ఒక చక్రం ఎలా ఉంటుందో, బిందు, త్రికోణ, షట్కోణ, వృత్త, చతురస్రాకార మండలి ఎలా ఉంటాయో అలాగా దేవతలంతా కూడా ఒక దగ్గర తీసుకురావడము, దాన్ని బిందువులో పెట్టుకోవడము, అప్పుడు సాధన చేయడము, ఇలాంటిది ఉంటుంది. అంతేగాని వికృతావస్థలు చేస్తే ఏమైతుందిలే అనుకొని చేసేది ఇది కాదు, ఇది అలాంటి విద్య కాదు ఇది. ఒక పక్కన ఇది తినేస్తా, ఇది చేస్తా, నేను మాంసం, మందు ఇవన్నీ పెడతా, పూజల్లో పెడతా, నువ్వు వేదమంత్రాలు చెప్పుకొని ఇవి పెట్టుకుంటే కానీ ఇన్ని అపారమైన ఇప్పుడు హాని చేసింది. నేను చూసినట్టుగా పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ కూడా హాని చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేది ఏమంటే ఇలాంటిదే చేస్తా పోతే, ఇలాంటి పంచమకారాలని చెప్పడము. విద్య ఏందో తెలుసు, పంచమకారాలు ఎక్కడ, ఆ కౌలాచారం ఏంటి, ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు, అందులో మంత్రాలు ఎవరు, అందులో దేవతలు ఎవరు, దాన్ని క్రియ చేసేటువంటి కాలం ఏంటి, వస్త్రం ఏంటి, మాల జపం ఎలాగా, ప్రయోగం తీసేది ఎలాగా, చేసేది ఎలాగా, ప్రయోగం ఇవన్నీ తెలిసింటేనే ఆ మహావిద్య అయ్యేది. ఇవి ఏమీ తెలియకుండా ఇప్పుడు నీళ్ళ మీద నేను చేసిన చూపించా మీకు. నీళ్ళ మీద నేను ఇంకో వీడియో వచ్చింది ఆయనది, ఇట్లా నీళ్ళ మీద డై వేసి అదే నీళ్ళ మీద దుంకేసేసి ఇట్లా పడుకుంటేస్తే కాదు అది. కౌండిల్య మహర్షి చెప్పినటువంటి స్తంభన విద్య అది. దానికి న్యాసాలు ఉన్నాయి. శిరస్సు నుంచి పాదాల వరకు, పాదాల నుంచి శిరస్సు వరకు న్యాసం చేసుకొని దిగ్బంధనం చేసుకొని ఆ జలాన్ని ఆరాధన చేసి జలాన్ని ఆవాహన చేసి ఆ జలంలో యంత్రాన్ని లిఖించి నీళ్ళ మీదకి సరళంగా కొన్ని జపాలు చేసిన తర్వాత అంగన్యాసాలు కరన్యాసాలు అంతా చేసిన తర్వాత ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత నిలబడేటువంటి స్తంభనాది. నిలబడిన తర్వాత దీపం అఖండ జ్యోతిని మనకి దృష్టిలాగా పెట్టుకోవాలి. దృష్టిలాగా ఎద మీద సూర్యచక్రం మీద దీపాన్ని వెలిగించుకొని స్తంభనలోకి వెళ్ళాలా. అదొక స్థితి, అది మహత్కరమైనటువంటి స్థితి. ఇలాగా ఈ తరంగాలు ఎలా ఉంటాయంటే పాతాళం నుంచి ఆ శక్తులు అనేది ఉత్పత్తి అవుతారు, ఆ పాతాళ నుంచి ఉత్పత్తి అవుతారు. ఆ స్థితిని ఏమంటారు? పంచభూతాల మీరే విద్యలో చెప్పారు దీన్ని. ఈ సాధన ఎలాంటి సాధన అంటే నీళ్ళలో లేము, నీళ్ళ లోపల లేము, భూమి మీద లేము, ఆకాశంలో లేము, కానీ మనం తేలుతా ఉన్నాం. జ్యోతి ఉంది, కింద అంతరం ఉంది, లోపల నుంచి వచ్చేటువంటి తరంగాలు శక్తుల క్రోడీకృతం చేస్తా ఉన్నాం. ఆ స్థితికి వెళ్ళేదానికోసమై దాన్ని జలస్తంభన అని మహర్షి చెప్పినటువంటిది. అలాగే అది చెయ్యాలి. కాలం ఉంది దీనికి, ఏ టైంకి ఇది చెయ్యాలి, ఎప్పుడు దీన్ని చెయ్యాలి, గ్రహణాలకి అమావాస్యలకి. దీన్ని విద్య అంటారు దానికి. అంతేగాని వెళ్ళిపోయి భైరవుని మంత్రం చెప్తున్నారు, ఒకటిగా భైరవుని మంత్రం చెప్పుకొని నిలబడేసి ఎందుకు చేస్తానా, ఏంటికి చేస్తున్నావు, ఏది ఎందుకు, ముఖ్యంగా అదే కావాల్సింది కదా. మీరు చేస్తానటువంటి క్రియ ఏంటి, అది ఎందుకోసమై, ఉపయోగం ఏంటి. ఇది లేకుండా ఏం చేసినా అది శూన్య, గుడ్డి విద్య అంటారు. గురువు లేని విద్య గుడ్డి విద్య. అంటే ఏదో ఒక ఉపయోగం లేనిదే వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటారు మరి మీ ఉద్దేశం ప్రకారంగా? ఒక వ్యక్తికి స్వార్థం ఉంటుంది, కొంతమందికి వ్యామోహం ఉంటుంది. అది డబ్బుల పట్ల కావచ్చు, ఇన్నితర ఇది కావచ్చు. ఒకటి నేను ఉన్నా అని చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి. ఇలాంటి వల్ల ఏమైతుంది, మన ధర్మానికే ఉన్నటువంటి ఇవి లేనేలేమో, ఉండేదే అబద్ధమేమో, ఇట్లా వాళ్ళు ఉండ్రి, ఆయన అట్లా చెప్పా, అట్లా చేసి ఏం లేవులే అనే భావానికి వస్తుంది. మన విద్యలే లేవు, ఇవి లేనే లేదు, ఇది అంతా డూప్లికేట్స్, స్వామీజీ అంతా డూప్లికేట్ అని ఎప్పుడు అంటారంటే ఇలాంటి దాని వల్ల. చేస్తే ప్రామాణికంగా చేయాలి, ఎదురు కూర్చోవాలి, ప్రామాణికమైన విద్య ఉండాలి.
ప్రమోషన్ చేస్తున్నారు. ఏం ప్రమోషన్ చేస్తున్నా? విద్యనా? ఎన్ని గోవులు ఉన్నాయి నీ దగ్గర? ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఎవరు మీ గురువు? చేసే క్రియకి పేరేంటి? చాలా ఇది ఎలా ఉంటుందంటే మేము ఛాలెంజ్గా తీసుకుంటాం ఇవన్నీ కూడా. మన ధర్మానికి నేను చెప్పినట్టుగా ఈ విద్యలు ఎందుకంటే ఉపకారం కోసమై. విద్యని అవిజ్ఞ అని అంటే ఉన్న శాస్త్రాన్ని, ప్రమాణాన్ని శూన్యంలోకి తోసేసినట్టుగా ఇవి అందరినీ తప్పుదారి పట్టించేలాగా. ఇట్లా ఈ చేతిలో నేను ఎడం చేతిలో ఇట్లా మాంసం తింటా, ఈ చేతిలో కుడి చేతిలో ఇట్లా హోమం చేస్తా అంటే ఏమది? ఎవరు చెప్పించారు? నీకు ఇష్టానుసారం నువ్వు చేసుకొని వెళ్ళిపోయి పబ్లిసిటీకి వచ్చి మాట్లాడుకొని డబ్బులు చేసేందుకోసమా? చాలా ఇవన్నీ కూడా చాలా గుప్తంగా, చాలా విశేషంగా దీన్ని తీసుకోవాలి, గమనం చేసుకోవాలి అలాంటి వాళ్ళు. ఇప్పుడు ఒక రకంగా అంటే మీరు చెప్పిన విధానాలన్నీ అందరూ ఆచరిస్తున్నారు అంటే మీరు చెప్పింది చేస్తున్నది రైట్, వాళ్ళు చేస్తున్నది తప్పు అని ఎలా చెప్పగలుగుతారు? ప్రమాణం ఏంది? ఓకే, నేను ప్రతి ఒక్క దానికి ప్రమాణం చూపిస్తా, మంత్రాన్ని చెప్తా, విధానము చెప్తా. ఇక్కడ అది ఉందా? ప్రమాణం లేనిది. ఓకే, అంటే అదంతా లేనిదే. ఇప్పుడు అందరి దగ్గర అందరూ ఎవరో ఒకరు నమ్ముతారు, పూజలు చేయించుకుంటారు వాళ్ళ బాగు కోసం. అలాగే ఇప్పుడు మిమ్మల్ని నమ్మి మీతో చేయించుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గర చేయించుకునే వాళ్ళు ఉన్నారు. అమ్మ, విద్యని తప్పుదావ పట్టించకూడదు. ఇందుకు ఈ పొద్దు నేను బాధపడుతున్నా. ఉన్న విద్య ఉండేలాగే చూసుకోవాలి, లేనివన్నీ చేయకూడదు, చెప్పకూడదు. అది తప్పు అది. అందుకే నేను ఖండిస్తా అన్నా. ప్రాసెస్ తెలుసుకొని దాన్ని క్రియారూపంలోకి తీసుకొని వచ్చి ఉపయోగం చేయి. దట్స్ వెల్ అండ్ గుడ్. తెలుసుకొని చేసి అదేమి విద్య ఉండాలి, విద్యతో చేయాలి. ఏం చెప్పారో దాని ప్రకారంగా ప్రాసెస్ విధానంలో చేయాలి. ఎలా పడితే అలా చేసి ప్రమోషన్లు చేసుకుంటే అది తప్పు అని నేను చెప్పడం మీకు అర్థమవుతుంది కదమ్మా. అలాగా విద్యని తప్పుదావ పట్టించకూడదు. ఒక విద్యలకి గ్రంథాలు, శాస్త్రాలు, ప్రమాణాలు ఉన్నాయి. ప్రమాణం లేకుండా ఏదంటే చేస్తే మనుషులకి ఏమైపోతుంది? సమాజంలో భగవంతుని మీద, దేవుని మీద, ఒక గురువు అని చెప్పుకునే వాళ్ళ మీద, జ్యోతిషకుల మీద, వీళ్ళ మీద అంతా కూడా ఒకే మాట అనేస్తారు. జనాలకు తెలిసల్లా, స్వామీజీలంతా ఇలాగా డ్యూప్సో, గురూజీలంతా కూడా ఫ్రాడ్స్ అంటారు. అప్పుడు అందరినీ ఒకేసారి చేసినట్టేనా? అందరినీ కలిపేసినట్టే కదా. ఎప్పుడు ఒక శాస్త్రం కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని తేషోయం క్షోభరహిత బ్రాహ్మణ సంతు నిర్భయా అపుత్రా పుత్రిణ సంతు పౌత్రిణ అజరా సజరా సంతు జీవంతు శరదాశతం. బ్రాహ్మణులు ఎప్పుడూ నిష్ఠావంతులుగా ఉండాలి. బ్రాహ్మణుల ద్వారా దేవాలయాలు, మన ఆచారాలు, మన పద్ధతులు, మన వేదాలు ఇప్పటికి నిలిచినాయంటే బ్రాహ్మణుల ద్వారా. భాగదే ఏ నైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. బ్రాహ్మణుల ద్వారా దేవతలు, ఆచారాలు, విచారాలన్నీ ఉంటాయి. బ్రాహ్మణో వై సర్వా దేవతా అని. మనకి ఇప్పుడు నరక చతుర్థి వస్తుంది. నరక చతుర్థిలో 2 విశేషమైన విచారాలు ఉన్నాయి. ఒకటి, నరకాసురుని సంహారం చేసేందుకోసమై. నరకాసురుడు ఎలా పుడతాడంటే అసురుడు లేని నరకాన్ని సృష్టి చేసింటాడు భూమి మీద. అయిన తర్వాత భూమిలో, అంతరిక్షంలో, స్వర్గంలో, ఇంద్రసభలో అంతా కూడా అల్లోల కల్లోలం చేసేసింటాడు. ఆయన పేరే నరక. నరక అనే పదానికి అర్థం ఏమంటే భీమత్సం, భయానకం, క్రూరం, దుష్టం. అది భూమి పుత్రుడు. ఆయన భూదేవి పుత్రుడు. వరం పొందుతాడు బ్రహ్మ దగ్గర. నాకే అపారమైన శక్తి, నేను ఎలాంటి పరిస్థితుల్లో నేను చావకూడదు, నాకే చావు రారాదు దేవతల ద్వారా. ఇది మీకు తెలిసినది. నా తల్లి మాత్రం అన్ని వధించగలదు అని. తల్లి ఎందుకు వధిస్తుంది? వదిలేదు కదా అని. ఆ జన్మ అయిన తర్వాత ఒక సుమారు 1000 ఏండ్లు పాటు నరకాన్ని సృష్టించింటాడు. మళ్ళా కృష్ణావతారము, మహావిష్ణువు, నారాయణుడు, మహావిష్ణు కృష్ణావతారంలో వచ్చి సత్యభామ భూమికి సంకేతం. అమ్మవారు భూమితో పుట్టింటుంది, భూమిలో పుట్టింది సత్యభామ. భూమి అంశం, భూ అంశము. అలాగా వీళ్ళిద్దరూ కూడా
అధర్మాన్ని హరించేందుకోసమై కృష్ణుడు ఈమె భగవతి వెళ్తారు. వెళ్ళినప్పుడు తీవ్రమైన యుద్ధం చేస్తారు, ఘోరమైన యుద్ధం చేస్తారు నరకాసురుని చేతిలో. స్వామివారికి నారాయణుని ఓడించేదానికి కుదరదు, నారాయణుడు వాణ్ణి ఓడించేదానికి కుదరదు, నరకాసురుని వధించేదానికి కుదరదు. ఎందుకంటే ఇది ఉంది కదా, ఏమి వరం ఉంది ఆయనకి. అందువల్ల ఒక యుద్ధంలో ఈమెకి అమ్మవారికి కోపం చెంది, అమ్మవారికి క్రోధం చెంది, సరే అమ్మవారు కాళీ ప్రభావం అవుతుంది, కాళీలాగా అమ్మవారు కాళీ అవుతుంది. అమ్మవారు నరకాసురుణ్ణి వధిస్తుంది. బాణాలతో సంధించి యుద్ధం చేసి అమ్మవారు కాళీ స్వరూపం. అందుకనే దీన్ని 14వ కాళీ దినం అని కూడా అంటారు. కాళీ ఆరాధన చేసేది చతుర్థి దినము, కృష్ణపక్షము, కార్తీక మాసం. ఈ కృష్ణపక్షంలో చతుర్థి దీన్ని కాళీ ఆరాధన చేసే దాని ద్వారా మంత్రసిద్ధి అనేది కలుగుతుంది. అలాగా స్వరూపాలు మనకి. అందువలనే చూడండి, ఎప్పుడైతే నరకాసురుణ్ణి వధించారో అప్పటి నుంచి మనకి దీపాలు పెట్టడము, దాని సంబర ఆచారాలు చేసుకోవడము, అందరూ ఒకటై మన ధర్మంలో, మన సనాతన ధర్మంలో దీపాలు ప్రజ్వలన చేసి అది ఒక ఆచారం అనేది, పండుగ అనేది మనము అనాది కాలం నుంచి కూడా వస్తూ ఉంది. ఒకటి. రెండోది ఏమంటే, ఘృత మహారాజు అని చెప్పేసి ఒక మహారాజు ఉంటాడు. ఆయన ధర్మాత్ముడు, శ్రేష్టవంతుడు, బ్రాహ్మణుల పట్ల, గోవుల పట్ల, జనాల పట్ల చాలా అభిమానం, ప్రేమ, కరుణ ఉండేటువంటి మహారాజు. ఈయన అంత్యకాలం వస్తుంది, యమభటులు వస్తారు. వచ్చిన తర్వాత నిన్ను నరకానికి తీసుకొని వెళ్తాము, నరకానికి వెళ్ళాలి, సమయం వచ్చింది అని చెప్తే ఆయన అడుగుతా, నేను ఏమి అపరాధం చేయలేదు, నాకు తెలిసినట్టుగా ఏమీ అపరాధం చేయలేదు, అందరికీ నేను ధర్మంగా ఉన్నాను, అందరికీ నేను సేవలు చేశాను, ధార్మికంగా ఉన్నా, నన్ను ఎందుకు తీసుకొని వెళ్తారు అంటే వాళ్ళు చెప్తారు, నా భటువులు చెప్తారు, మీరు బ్రాహ్మణులకి అలాగే భోజనం చేయకుండా ఆయన ఆయనకి భోజనం పెట్టుకుంటే ఖాళీ పుట్టలో మీరు పంపించేశారు, అందువల్ల మిమ్మల్ని నరకానికి తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది అని అన్నప్పుడు, 1 సంవత్సరం పాటు నాకు ఇవి కాలం ఇవ్వండి అంటే 1 సంవత్సరం పాటు నాకు ప్రాణదానం చేయండి, దీని తరుణాపాయం నేను ఆలోచిస్తాను, దీనికి ఏం కాలో దాన్ని, ఆ అపరాధాన్ని కూడా నేను చేసిన దాన్ని నేను స్వీకరిస్తాను, దాన్ని నివారణ చేసుకుంటాను అని చెప్పేసి మహర్షుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, ఇలాగా అని చెప్పేసి, ఇలాంటిది కృష్ణపక్షము, ఇలాంటి రోజు నువ్వు ఈ వ్రతం చేసి బ్రాహ్మణులకి భోజన సంతర్పణ చెయ్యి, బ్రాహ్మణ సంతర్పణ చేసిన తర్వాత కృష్ణుని ఆరాధన చెయ్యి, కృష్ణుని ఆరాధన చేసిన ద్వారా నీకు ఈ పాపం అనేది విమోచనం అవుతుంది. ఇక్కడ చెప్తారు విశేషంగా అంటే, బ్రాహ్మణ సమారాధన. బ్రాహ్మణులకి ఎందుకు మనం దానం చేయాలి, ఎందుకు బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి, ఎందుకు మనం బ్రాహ్మణునికి దక్షిణ ఇవ్వాలి అంటే అప్పటి నుంచి చెప్పారు. అది వాళ్ళ బ్రాహ్మణుని నిందన చేసేది, నిందించేది, ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకి శాపం, పాపం అని ఉంటుంది. ఈ లోకమే కాదు, ఇంకొక లోకము ఉంది, స్వర్గం అని. మనకి అక్కడ పోతే అంతే. కొంతమంది ఎలా అంటే, భగవంత్ అంత మాత్రం ఇస్తాడో అందులోనే పడవు అంటారు. మళ్ళీ నెక్స్ట్ హై లెవెల్ ఉండదు, పదవులు ఉండవు, హై లెవెల్ ఉండలేదు. సో అలాగా అందుకనేసే జీవనం ఎన్ని రోజులు ఉంటుందో ఏమో తెలియదు. అన్నీ కూడా భగవంతుని గురించి శ్రద్ధ ఉండాలి, భగవంతుని గురించి ఆ చింతన ఉండాలి, దాన ధర్మ యజ్ఞ ఇవి చేసుకుంటారు, పరోపకారం చేసుకుంటూ రావాలని చెప్పేసి పురుషార్థం, దీనికి పేరు పురుషార్థం అని చెప్పినారు. అలాగా ఈ చతుర్థి, దీపావళి ఏమంటే విష్ణు సాన్నిధ్యం, విష్ణు దేవాలయానికి వెళ్ళడము, దాన ధర్మాదులు చేయడము, బ్రాహ్మణులు సమారాధన చేయడము, ఇది చేసే ద్వారా మోక్షం పొందుతారు. అలాగా రాజు కూడా నరకాన్ని వదిలి మోక్షానికి వెళ్తారు. ఈ 2 కథలు కూడా ఈ కార్తీక మాసంలో వచ్చే కృష్ణపక్షంలో చతుర్దశి అయిన తర్వాత దీపావళి, అమావాస్య చాలా విభిన్నంగా విశేషంగా చెప్పారు. ఇంకా తంత్రశాస్త్రంలో కూడా కాళీ ఒక దినం అని అంటారు, కాళీ ఒక అవతారం అని అంటారు, 14వ అవతారం అంటారు. ఇప్పుడు మీరు కాళీ దీక్షలోనే ఉన్నారా? నేను కాళీ దీక్షలో ఉన్నాను ఇప్పుడు. అలాగా చతుర్థి, అమావాస్య అనేది తాంత్రికంగా కాళీ ఆరాధన చేసే ద్వారా అమ్మవారు సాక్షాత్కారం అవుతుంది, అమ్మవారు వరాలను ఇస్తుంది, అమ్మవారి శక్తి అనేది స్థిరమవుతుంది. ఓకే.
అలాగా. ఇంకా అంటే ఏమేమి దీక్షలు ప్రత్యేకించి ఉంటాయి అసలు? అంటే నేను విన్నంత వరకు అసలు ఈ దీక్షలే లేవు అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు భక్తితో కొన్ని కొన్ని ఇబ్బందులు తొలగిపోవాలని అట్లా వాళ్ళకు వాళ్ళు నిష్టగా ఉండడం కోసం పెట్టుకున్న ఒక షరతులే కానీ నిజంగా ఈ దీక్షలే లేవు అని చెప్పి చెప్తూ ఉంటారు. అది నిజమా? అంటే ఉన్నాయా అసలు ఇలా దీక్షలు కొన్ని రకాల? దీక్ష అంటే పద్ధతి, ఒక సిస్టమాటిక్స్, సిస్టమ్. అంటే మన దేహాన్ని మన మనసుని ఒక లక్ష్యాన్ని తీసుకొని వెళ్ళేదాని కోసం మనం వేసేటువంటి నిబంధన, దాన్ని దీక్ష అంటారు. పదం దీక్ష పదం అర్థం ఇది. పిల్లలు కాకపోతే కన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీక్ష చేస్తారు, ఒక పూట ఉపవాసం ఉండేటువంటిది చేసేది. అదే విధంగానే ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష ఏమంటారు, పొద్దునే లేవాలి, బ్రహ్మముహూర్తంలో లేవాలి, 4 గంటలకు లేవాలి, స్నానం చేయాలి, సన్నీళ్ళు స్నానం చేయాలి, నీళ్ళ స్నానం చేసిన తర్వాత విభూతి ధారణ చేసుకోవాలి. అక్కడి నుంచి కూడా భగవంతుని ధ్యానంలో ఉండాలి, ఎప్పటి వరకు మా పొద్దున గడియ 9 గంటల వరకు 12 గంటల వరకు అని ఉంది. ఇలాగా పూర్తి ప్రమాణంలో ఆయనకి సమర్పణ. ఇప్పుడు అందుకనేసి ఆయన స్వామి అంటాము, కాళ్ళు మొక్తాం, ఎందుకంటే ఆయన లోపల ఆ శక్తి అనేది, ఆ స్వామి యొక్క ఇది అనేది ఇమిడి ఉంటుంది, అంటే నిండుకొని ఉంటుంది అని చెప్పేసి దీక్ష. అదేవిధంగా కాళీ ఏదైనా కానీ శివ దీక్ష, ఆ స్వామిని తెలుసుకోవడానికి దీక్ష అంటే పట్టు నియమ నిష్టలు వేసుకోవడాన్ని దీక్ష అనేది. లేవు అంటే ఎలాగా? ఇప్పుడు ఒక చదువుకోవాలి, ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు సెకండ్ PUC అంటారు కదా, ఇంటర్ పాస్ అవ్వాలి. ఇంటర్ పాస్ ఊరికే అయిపోతారా? దానికి కష్టపడాలి. ఆ కష్టానికి దీక్ష అని పేరు. ఈ టైంకి లేవాలి, ఈ టైంలో ఇట్లా చదువుకోవాలి, టైం టేబుల్ టైంలో చదువుకోవాలి, అదైన తర్వాత ఇట్లా ప్రాక్టికల్ చేసుకోవాలి, ఇలా కొన్ని రూల్స్. దట్స్ కాల్డ్ రూల్స్ ని మనం దీక్ష అని అంటారు. అంటే కొన్ని నియమాలు పాటిస్తూ భగవంతుడి సేవలో ఉండడం దీక్ష. ఓకే. మరి ఇప్పుడు ఈ దీక్ష విషయానికి వస్తే కూడా ఒకప్పుడు మండలం రోజులు అనేవారు. ఇప్పుడు మండలం రోజులు అందరూ చేయటం లేదు. కొంతమంది అర్ధ మండలము, కొంతమంది వాళ్ళు ముందుగానే సంకల్పం చెప్పుకొని ఇన్ని రోజులే చేస్తామని చెప్పి చేయడం ఫ్యాషన్ అయిపోయింది. ఇది కరెక్ట్ పద్ధతేనా? కరెక్ట్. మండలం ఉండాలి. మండలమే ఎందుకు చెప్పినారు అంటే సైంటిఫికల్ గా కాలానికి సంబంధించి జపాన్ సంబంధించి లెక్క, ఒక లెక్కకి ఇట్లా చెప్పారు. ఇప్పుడంటే వేసుకో ఇప్పుడు ఏమంటారు కదా, శాస్త్రానికేనే కొంచెం, శాస్త్రానికి చాలులే, ఇట్లా శాస్త్రం అయితే కొంచెం చేస్తున్నారు. అలాగా దాన్ని నిర్దిష్టమైన దీంట్లో చేయాలి. అట్లా చేస్తే ఇప్పుడు మేము లేకపోతే మంత్రసిద్ధి ఎలాగొస్తుంది? మంత్రసిద్ధి ఎలాగొస్తుంది? లక్షల జపం చేస్తేనే ఆ దేవత శక్తి వచ్చేది, దాని ప్యూరిటీ తెలిసేది. అది చేయకుండా ఒకసారి చేసి వచ్చేసే ఇలా అంటే రాదమ్మా అది. అలా కాదు, దీక్ష అనేది ఉండాలి, పట్టుదల ఉండాలి. దాని గురించి ఎన్నో దీక్షలు ఉన్నాయి, మీరు ఎన్ని అడిగారు కదా, చాలా ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క దీక్ష. మంత్రం నేర్చుకోవాలని దీక్ష ఉండాలి, వేదం నేర్చుకోవాలని దీక్ష ఉండాలి. పొద్దునే మేము అదే అనుష్ఠానంతోనే మేము పొద్దునే లేవాలి, సంధ్యావందనలు చేసుకోవాలి. సంధ్యావందనలు అయిన తర్వాత పాఠం కూర్చొని చెప్పుకోవాలి పాఠము. ఒకసారి గురువు చెప్పిస్తే 2 సార్లు మేము చెప్పుకుంటాం, మేము ఒకసారి చెప్తే అలాగా శిష్యులు నేర్చుకోవాలి. అదైన తర్వాత అల్పాహారం ఉంటుంది, 2 పూట్ల మాత్రమే అల్పాహారం తీసుకోవాలి. పనుకోకూడదు, నిద్ర చేయకూడదు, పొద్దున్నే పూట్ల నిద్ర చేయకూడదు. అయిన తర్వాత చాలా అనుష్ఠానాలు ఉన్నాయి. పడుకోకూడదు, హాసిగే అంటారు కదా, బెడ్ మెత్తగా ఉండే బెడ్ మీద పడుకోకూడదు, ఆ టైంలో పడుకోకూడదు. ఆ సమయంలో మాత్రం మళ్ళీ ఇంకా వేరే ఉంటాయి కదా, అప్పుడు చేసుకోవచ్చు. కానీ దీక్షలో ఉన్నప్పుడు అలా ప్రామాణికంగా ఉండాలి, ఆత్మసాక్షిగా ఉండాలి, ఆత్మకి సాక్షిగా ఉండాలి. అప్పుడు ఆ సాక్షాత్కారం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీ విషయానికి వస్తే వేదం జ్యోతిష్యం చదివిన వాళ్ళు ఎవరు కూడా అంటే ఇట్లాంటి గెటప్ లో అయితే ఉండరు. అంటే కాళీమాత అంటే ఒక రకంగా అంత ఉగ్రంగా తంత్ర రూపంలోనే ఆరాధన, రాజసంగా ఉంటుంది. మరి అంటే నేను ఇంటర్వ్యూ మొదట్లోనే మాట్లాడినట్టు ఖచ్చితంగా వేదం చదువుకున్న వాళ్ళు, జ్యోతిష్యం చదువుకున్న వాళ్ళు చూడ్డానికి ఈ ఆకారంతో ఉండరు, మళ్ళీ తంత్రంలోకి ఎంటర్ అవ్వరు. మీరు తంత్రంలోకి ఎంటర్ అయ్యారు, ఇటు కాళీ దీక్ష అని చెప్పి ఈ రకంగా మెళ్ళో పుర్రెలు, ఈ మాల, ఇదంతా ఒక రకంగా చూడ్డానికి వింతగా ఉంది. అంటే ఒక రకంగా ఏమని చెప్పొచ్చు అంటే సాత్విక విధానం కనిపించట్లేదు మీ గెటప్ చూస్తే. దాని గురించి ఏం చెప్తారు? ఇంకా విద్యలు నేర్చుకోవాలంటే మనిషికి తామసము ఉంటుంది, రాజసము ఉంటుంది, సాత్వము ఉంటుంది. మనిషికి ఈ 3 ఉంటాయి, రజోగుణము, తమోగుణము, సత్వగుణం 3 ఉంటాయి. దాని దేవతలు ఉన్నారు. ఆ విధంగా నేను అమ్మవారు ఇప్పుడు
కౌలాచారాన్ని పాటిస్తా ఉన్నాను, దీక్షలో ఉన్నాను, జలం మీద ఉంటాను. ఇది నాకు ధారణా శక్తి. అమ్మవారు ఎలా ఉంటుందంటే అలా కాళీ అంటే కాలం అని, కరి అని, నలుపు అని, ఆ విధంగా ఎలా ఉంటుంది అమ్మవారికి దగ్గర అయ్యేందుకోసమే నేను ఈ దీక్షలో ఉన్నాను, ఇలా ఉంటాను. కానీ అంటే ఇదే విధంగా దీక్ష అయిపోయిన తర్వాత ప్రతిష్ఠ చేస్తాను. అప్పుడు నేను శల్య పంచ కాషాయ వస్త్రము కచ్చ కట్టుకుంటాను. అయిన తర్వాత శల్య వేసుకుంటాను, మళ్ళీ రుద్రాక్షలు వేసుకుంటాను, వేద మంత్రాలు చెప్తాను. నేర్చుకోకూడదని ఎక్కడుంది? లేదు కదా. నాకు ఇది ఆసక్తి. నేను పుట్టింది ఇందుకే పుట్టాను. అందుకు 3 నేర్చుకున్నాను. నేను 3 చేస్తాను. నేను శ్మశానానికి వెళ్తాను, అక్కడ తపస్సు చేస్తాను. శివాలయానికి వెళ్తాను, అక్కడ నేను అభిషేకం చేస్తాను. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవభుతో తైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అవి చెప్తాను. ఇట్లా భైరవుని మంత్రాలు చెప్తాను. ఓకే, అంటే శాస్త్రోక్తంగా ఇన్ని చేస్తున్న మీరు ఈ శ్మశానాల్లో తిరగటాలు, ఈ కాళీ పూజలు, ఈ తంత్ర విధానాలు ఇవన్నీ ఆచరించడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా అనిపిస్తుంది చాలా మందికి మీ వీడియో చూసిన తర్వాత. వాళ్ళందరికీ ఏం చెప్తారు సమాధానం? భగవంతుడు ఒకటే, స్వరూపాలు వేరు. అదే విధంగా నేను నాలో ఉండే రజోగుణము, తమోగుణము, సత్వగుణాన్ని నేను భగవతి యొక్క లక్ష్యాన్ని, భగవతి యొక్క ఏమంటారు ఆమె సిద్ధి కొరకై నేను ఇలా ఉంటాను, సాధనకై. కాశీ ఎక్కడ లేదు శ్మశానం అనేది. ఇల్లున్నంత మాత్రాన శ్మశానం లేదని అర్థమా? లోపల ఏముంటాయి తెలుసా? భూమి లోపల ఎంతో మంది మనకు పుట్టారు, లోపల అయిపోయినారు. శ్మశానం మాత్రమే కాదు, అది అన్ని పక్కల ఆ చోట్ల శక్తి అంతా, అన్ని పక్కల శక్తి అనేది ఉంది. కాశీ శ్మశానం అంటే ఏం చెడ్డదనా? ఇక్కడ శ్మశానం పోతే వేరు, అక్కడ శ్మశానం పోతే వేరా? అక్కడ ఈశ్వరుడు ఉంటాడు, ఇక్కడ మనకుండే శ్మశానాల్లో ఉండడా ఈశ్వరుడు? ఉండడా? అలాగా విమర్శలు అంటే ఎవరికి, వాళ్ళందరికీ ఎవరిని చెప్పేకి లేదు, ఇది వాళ్ళకి తెలుసుకుండేకి లేదు. ఇప్పుడు నా మీద విమర్శలు చేస్తే చేసుకొని దాని ఇంకా నా సాధన ఎందుకు నిలుస్తుంది? నన్ను ఎవరు కట్టేయలేరు కదా. అంటే మీరు శాస్త్ర ప్రకారంగానే వెళ్తున్నారు? శాస్త్ర ప్రమాణంగానే వెళ్ళేది. నేను అప్పుడే కూడా ఆయన ఎందుకు చెప్పానని వ్యతిరేకించాను అంటే, స్వామిని ఎందుకు వ్యతిరేకించానంటే, తప్పుదా పట్టించద్దండి, విద్య నేర్చుకోండి లేదా నేర్పించండి, తెలుసుకొని చేయండి, దాంట్లో మాకు సంతోషం, ఆనందము. వికృత ఏంటంటే అది గుడ్డి విద్య నేర్పిస్తే, గుడ్డి విద్య చేస్తే దానికి ఇంకా ప్రతిఫలం లేదు. అది నీకు హాని. అది నాకు తెలుసు, ఇవి చూసాను నేను, చాలా మందిని చూసాను నేను. ఎలా పడితే అలా చేసినప్పుడు అది ఎలా పనిచేస్తున్నది నేను చాలా కొద్దిగా చూశాను. అట్లా చెయ్యొద్దు అని. వికటిస్తుందంటారా? మంత్రము అపసవ్యం అవుతుంది. మంత్రదేవతలు తనని తినేస్తారు, మనసుని తినేస్తారు. తన మనసుని తినేస్తారు మంత్రదేవతలు. అర్థమవుతుంది కదా తినేది అంటే? అలాగా మంత్రదేవతలే చేస్తారు ఆ పనులు. అందువల్ల చేయొద్దు అని నేను చెప్పడం. ఓకే, ఇప్పుడు ఒక రకంగా సాధారణ మానవుల్లాగా మేము విన్నంత వరకు అంటే మాంసాహారము, శాకాహారము ఇలా ఆహార విషయాలకు వస్తే ఎవరు ఏది తింటున్నారు, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు, దేవతా ఆరాధన విషయానికి వెళ్ళేటప్పుడు తినకుండా ఉండటము, ఇలా కొన్ని నియమాలు ఎవరికి వారికి అవగాహన ఉంటుంది. ఇప్పుడు మీ విషయానికి వస్తే అంటే మేమేమనుకుంటామంటే తంత్రము అనంటే ఒక రకంగా ఈ వామాచారము, కౌలాచారము, ఈ తంత్ర విధానం ఇదంతా అనేసరికి వీళ్ళు మాంసాహారం తింటారు, మాంసాహారంతో పూజలు చేస్తారు. లేదు, అదే ఇది చెప్పిందే ఇప్పుడు ఈయన చెప్పాడు కదా, అందువల్ల మీకే ఇది మైండెడ్ది. మీకు ఎట్లా వచ్చింది ఐడియా అంటే, ఈయన చెప్తున్నాడు నేను పట్టుకొని తింటాను, హోమం చేస్తానంటాను. అట్లా లేదు. అది నేను మాంసాహారం ముట్టలేదు, నేను మాంసాహారం తినను, నేను మాంసాహారం చేయను, నేను మాంసం తినను నేను. అర్థమైందా? పెడతాను ఆరాధనకి, తనకు దేవతకి కావాలి. అది విధానం ఏం చెప్పారో దాని ప్రకారం ప్రాసెస్ అవుతా. తినేయని ఎక్కడ చెప్పలేదే, ఇట్లా చూపించి తినేయని చెప్పలేదమ్మా. ఒకటి మీరు దాన్ని తాగుతున్నారు కదా, ఏం తప్పేముంది? ఇప్పుడు చూడండి, మేము బ్రాహ్మణులు కదా, మేము శవాన్ని, చనిపోయిన సంస్కారము చేస్తామా? దానికి శవ సంస్కారం అంటారు. చనిపోయిన దాన్ని ముట్టుకుంటాము అంటే ఏం అపరాధం అవుతుందని అర్థము? అట్లా కాదమ్మా. ఇప్పుడు ఆహారాలు వాళ్ళ విచారాలు వాళ్ళ వైయక్తికం, అది తినకూడదునేం. ఇప్పుడు సాత్వికాచారంలో ఇంద్రియ నిగ్రహాల కోసమై నిషేధం. ఇంద్రియ నిగ్రహాలు అంటే మీకు ఇంద్రియాలంటే తెలిసి ఉంటుంది. ఇంద్రియ నిగ్రహాల కోసమై ఆహార పద్ధతుల్ని సాత్వికంగా ఉండేదాన్ని తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు తక్కువ ఉండాలి, కారం తక్కువ ఉండాలి, ఎర్రగడ్డలు అయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఇవి తీసుకోకూడదు.
ఒక పూట మాత్రం తిని ఉపవాసం ఉండాలి. ఇది సాత్విక ఆచారంలో అది పద్ధతి. అది ఇది వామాచారంలో ఇది పద్ధతి. తప్పు సరే ప్రశ్న కాదు ఇక్కడ. ఆ అనుష్ఠానానికి అది చేయాలి, ఈ అనుష్ఠానానికి ఇట్లా ఉండాలి. అలాగా ఇప్పుడు మద్యం అంటే నేను తాగి మద్యం చేసేది అట్లా కాదు. మాది ఒక శక్తిని ప్రసన్నం చేసుకోవాలంటే అవి ఉండాలి. అది దేవునికి పెడితే ప్రసాదం అవుతుంది. అది భక్త కన్నప్ప మీకు తెలిసిందే ఈశ్వరునికి మాంసం తీసుకొని పెడతాడు, అట్లాగే పాప అయిపోయాడా, అపరాధం చేశాడా? ఇదే నేను చెప్తున్నా, ఇది కూడా అదనే. కల్మషం లేకుండా చేస్తేనే ఆ ప్రయోగాలు సిద్ధిస్తాయి, ఆ దేవత వస్తుంది. లేకపోతే చెప్పాను కదా మంత్రసిద్ధిలో చనిపోతారు. ఓపెన్గా మీకు చెప్తున్నా, ఈ మండలంలోనే కూర్చొని చనిపోతారు, లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకుంటారు, మళ్ళీ లేరు. అంటే మీ ఉద్దేశం ప్రకారంగా శాస్త్రంలో వామాచారం కౌలాచారము అని అంటే పంచమకార పూజల్లో అక్కడ బ్రాహ్మణుడు చేసిన తంత్రము ఇవి నేర్చుకున్న ఎవరు చేసినా నివేదన వరకే తాకొచ్చు, నివేదన చెయ్యొచ్చు. కానీ అక్కడ ఏ దేవతనైతే ఆరాధిస్తున్నామో వాళ్ళకి నివేదన మాత్రం. వీళ్ళు తాగడము అదంతా తినడం ఏమీ లేదు, ఏం లేదు అలాగా. ఓకే, తాగినంత మాత్రాన తప్పు లేదు. ఏం లేదు, మా తప్పు ఎందుకు అవుతుంది? ఓకే, మేము చేయిస్తాము. నా శిష్యులు ఉన్నారు, నా శిష్యులు తీసుకొని వస్తారు, దాన్ని పెడతారు, అది చేస్తారు. దాన్ని కూడా నేను నీళ్ళలో కొన్నిసార్లు నీళ్ళలో వదిలేసేది జరిగింది, ఎవరికైనా దానం చేసేది జరిగింది. ఇలాంటిది ఆ దాని మీదనే ఆ ప్రయోగం ద్వారానే అక్కడే పూర్తిగా విడిచేసి రావడం జరిగింది. దాన్ని దేవత ఆహారం పద్ధతి అక్కడ ఉండేటివి జంతువులు తీసుకొని పోయి తింటాయి. నేనే తినాలని ఏం లేదు కదా. జీవ జంతువులు ఎత్తుకొని పోయి తింటాయి. నేను అనుకుంటాను, భావిస్తాను, భగవతి తినింది, స్వీకారం చేసింది. ఒక్కసారి ఆ మంత్రం చేసి ఆ మంత్రం చేసి అమ్మవారికి సమర్పించామా, సమర్పించిన తర్వాత అది ప్రసాదం. అది ప్రసాదం ద్వారా మళ్ళీ తీసి పెడతాం, మళ్ళీ నెక్స్ట్ క్రియకి వెళ్తాం. అంతవరకునే కానీ ఈ చేతిలో తినేది, ఈ చేతిలో మద్యం తాగేసేది, ఈ చేతిలో ఇంకోసారి ఓం చేసేది, ఇది సర్కస్ కాదు కదా. అలాగమ్మా, ఇది విమర్శలో ఇంకోటి ఏదో చెప్పాలనుకున్నా మీకు. రెండిటికి వ్యత్యాసం ఏం తెలుసా? ఒకే మంత్రమే సుఖానికి దుఃఖానికి పనిచేస్తుంది. ఏ రకంగా? ప్రతిష్టలాగా మేము చేసే ప్రతిష్ట దానికి నింపేటువంటి జీవాన్ని. అదే రహస్యం చెప్పకూడదు. సుఖేన చిరహ, సుఖంగా చిరకాలం ఉండాలంటే ఆ మంత్రం ప్రయోగం. దుఃఖేనా చిరంతిష్టంతు, దుఃఖానికి సేమ్ మంత్రం ఏదైతే ఉచ్చరిస్తున్నామో దాన్ని బట్టి ఫలితం. దీంట్లో కౌలాచారంలో వామాచారంలో అలాంటివి ఎన్నో ఉన్నాయి, ఎన్నో అలాంటివి సూక్ష్మాలు ఉన్నాయి. దాని ప్రకారం చేస్తే ఇప్పుడు ఏమి అన్యాయం చేసిండే వ్యక్తి, అన్యాయం చేసిండే ఎవడైతే వ్యక్తి ఉంటాడో వాడు దుఃఖిస్తాడు, బాధపడతాడు, తెలుసుకుంటాడు చేయకూడదు అని. అప్పుడు రూట్లోకి వస్తా అంటే కరెక్ట్ మార్గంలోకి వస్తాడు. ఇదే వ్యక్తికి ఎవరైతే పాపం చేశారో, పాపం అన్యాయమైనారో వాళ్ళ సుఖంగా ఉండాలి, వాళ్ళ సుఖం కోసం ఉండాలి అని చెప్పేసి మేము దాన్ని ప్రయోగిస్తే వాళ్ళ సుఖంగా జీవన కాలము సుఖంగా ఉంటారు. అంటే వారి కామ్యాలను బట్టి అన్ని రకాలుగా ఈ కౌలాచార వామాచార పూజల్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, అంటే మనం దక్షిణాచారంలో ఏ రకంగా అయితే కోరికల కోసం భగవంతుని ఆరాధించి పూజలు చేస్తున్నామో ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా ఈ ఆచారాల పరంగా కూడా చేసుకోవచ్చు. అదే చెప్పాడు కదా, ఈశ్వరుడు పార్వతీదేవికి 3 ఆచారాలు ఉన్నాయి. దక్షిణాచారం ఉంది, వామాచారం ఉంది, కౌలాచారం ఉంది అని చెప్పారు. కామాఖ్యలో ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళ మూర్ఖత్వం అంతే. వ్యతిరేకించేదానికి ఏం లేదు ఇక్కడ. భూమిలో ఉన్నాయి, ఎప్పటికైనా ఉన్నాయి. హిరణ్యకశిపుడు ఎన్ని బలులు చేశాడు, ఎంతమంది ఉన్నారో జనాలు, అంతమంది బలులు జరిగినాయి ఎక్కడ కామాఖ్యలో. అందుకే ఎవరు వెళ్ళినా కూడా ఆ శక్తి అనేది అమ్మవారు నిండిపోతుంది అక్కడికి వెళ్తే. ప్రతి ఒక్కరు మీరు వెళ్ళారా? మీరు వెళ్ళాలి అలాంటి దాంట్లోకి. అమ్మవారు చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే మీ జీవం, మీ ప్రాణశక్తి మీకు తెలుస్తుంది, నేనేంటి అనేది మీకు అర్థమైపోతుంది. నిండు మిజైల్ లాగా ఉంటుంది పూర్తి. ఆ శక్తులన్నీ కూడా అక్కడున్న భైరవులు, అక్కడున్న యక్షిణీలు, దేవతలు అందరూ కూడా ఆ పరివారంలో మీకు నిండుకుంటారు. అది అక్కడ దశమహావిద్యల అమ్మవార్లు కూడా ఉన్నారా? దశమహావిద్యలే ఉన్నది అంతా. తారాదేవి ఉంది, 3 బయట మిగతావి. వాస్తవం. ఎందుకని అట్లా? అంటే అన్ని ఉంటే ఒకే దగ్గర ఉండాలి కదా అమ్మవార్లు. అమ్మవారు ఎలా పడిందంటే అమ్మవారు సాక్షి. అది అమ్మవారి దేహము. ఇప్పుడు దానికి నిశ్చివ యాగాన్ని అమ్మవారి అంశాలు అవన్నీ కూడా. అమ్మవారి దీంట్లో కాలిపోతే, యజ్ఞగుండంలో కాలిపోతే తీసుకొచ్చేటప్పుడు ఈశ్వరుడు తాండవం ఆడితే మహావిష్ణువు వచ్చి మోహిని అవతారంలో వచ్చి దాన్ని వధిస్తాడు అనమాట. శ్రీ చక్రంతో అమ్మవారి దేహాన్ని, పార్థివ శరీరాన్ని
శ్రీ చక్రంతో ఇది చేస్తాడనమాట. అప్పుడు ఏమైతుందంటే పడినటువంటి భాగాలు అవి అక్కడ పడింది, అది ఇట్లే ఉండాలి అట్లా ఉండాలని కాదు, అది సృష్టి. అది ప్రపంచం అంతా యోనితోనే డిపెండ్ అయి ఉంటుంది. యోని లేకపోతే స్త్రీ లేకపోతే లేదు. ఆమె సాక్షాత్తు స్త్రీ అనేది, మీరంతా సాక్షాత్తు దేవతలు మీరంతా. ఎందుకంటే మీలో ఋతుస్రావం జరుగుతుంది. కాలంలో 9 మనకి ఋతువులు ఉన్నాయంటే అది మీకు ఒక నెలలో నడుస్తుంది. ప్రకృతి పూర్తి మీలోనే ఉంటుంది. అలాగా ఆ భాగం వచ్చేసి మూలము అమ్మవారిది విశేషమైన క్రియ ఇదేం జరుగుతుంది అక్కడ. అంటే రక్తాన్ని ఇది చేస్తుంది, రక్తాన్ని ఏమన్నా ప్రతిపాదన చేస్తుంది అమ్మవారు అక్కడ. దాని ఆరాధన పద్ధతులు కూడా మొదలు చెప్పారు, చేస్తా వస్తున్నారు అంతే. దానికి సంబంధించి కూడా అంబుబాచి మేళాలు. అవును, మేము వెళ్ళాము అంబుబాచి పూజలకు వెళ్తా ఉంటాం. ఇదే ప్రపంచంలో ఉండేటువంటి మాంత్రికులంతా అక్కడికి వస్తారు అప్పుడు ఎక్కువగా. అంటే చాలా వరకు అందరూ కామాఖ్య ఆ ప్రదేశానికి వెళ్ళటానికి వీల్లేదు. అది ఒక వంశంలో ఒకరు మాత్రం వెళ్తారంట. ఒకరు వెళ్ళి వస్తే వాళ్ళ వంశానికి అంతా కూడా ఫలం. అంటే అద్భుత క్షేత్రం అది. అంటే అది కూడా రాసిపెట్టి ఉండాలి. అవును అవును, వెళ్ళి రాండి, మీకు అద్భుతమైన క్షేత్రం అది. మీరు అక్కడికి వెళ్ళొస్తే ఈ తంత్రం గురించి మీకు ఆ మంత్రదేవతలు మీ దగ్గరికి వస్తారు. కామాఖ్యకి కొంచెం దగ్గర ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో ఎక్కువగా ఇప్పటికి చేతబడులు ఎక్కువగా జరుగుతుంటాయి అని చెప్పి విన్నాను. అది తాంత్రిక క్షేత్రం కదా, చేతబడులు అన్ని పక్కల ఉన్నాయమ్మా. ఇక్కడ లేదు అని ఏం లే, అన్ని చోట్ల ఉన్నాయి. అన్ని చోట్ల ఉన్నాయి. ఇక్కడ లేదంటారా? హైదరాబాద్ లో లేదంటారా? మా ఊరు బెంగళూరు పట్టణాల్లో ఉంటాయి అని అంటే నమ్మడం కొంచెం లేదు. మా ఉన్నాయి, ఉంటాయి. లేకపోతే ఒకేలాగే ఉండాలి అంతా, సృష్టి అంతా ఒకేలాగే ఉండాలి కదా. అలా లేదు కదా, ప్రాబ్లమ్స్ ఒకేలాగే ఉండాలి. అలాలు లేవు కదా. కాబట్టి ఆచారాలు అనేది ఉన్నాయి. నేను చెప్పాను, ఎప్పటి వరకు అసూయ, ఎప్పటికి వ్యామోహము, ఎప్పటి వరకు ఇవన్నీ ఉంటాయి, స్వార్థం ఉంటాయో ఇలాంటి కృత్యాలు ఉంటాయి. ఇవి స్వాముల దగ్గర మా దగ్గరకు వచ్చేది, ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇట్లుంది, మీరు ఏమైనా మంత్రించండి. మేము ఎందుకో మంత్రం చేస్తే దాని ఎత్తుకొని ఇంటి మీద వేసి వచ్చేసేది, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. మంత్రించుకొని వెళ్ళేది, మా వానికి బాగలేదు లేదు ఏం ఇట్లా చాలా మంది వికృతాలు చాలా మంది ఉన్నారు మా జనాలు. చేసేవాళ్ళు, చేయించుకునే వాళ్ళు. మేము బాగుపడపోయినా పర్లేదండి, పక్కన మాత్రం బాగుపడొద్దు. అట్లనే అలాగే ఇలాంటి ధోరణి ఎక్కువైపోయింది. సరే, ఇంకా మీ దగ్గర శంఖం, అఘోరీల చేతిలో శంఖాలు ఉంటాయి అని చెప్పి మేము మామూలుగా సినిమాల్లో వాళ్ళు ఊదుతుండడము అట్లా చూస్తూ ఉంటాం. లేదు అంటే ఇంట్లో చిన్న శంఖం ఏదైనా పెట్టుకుని స్వామికి అభిషేకం చేయడం కోసము అట్లా చూస్తాం. మీరెందుకని శంఖం పట్టుకుని తిరుగుతారు? ఇది ఎప్పుడు శంఖం ఉండాలమ్మా, అంతర్ దేవతల దగ్గర శంఖం ఉంటుంది. పాంచజన్యాయ విద్మహే పావమానాయ ధీమహి తన్న శంఖ ప్రచోదయాత్ అని. ఇందులో విభిన్నమైన శంఖాలు ఉన్నాయి. పాంచజన్యం అంటే కృష్ణుడి దగ్గర ఉండేది. మీరు యుద్ధ సమయంలో చూడండి, ఇది ఉంటుంది. దీన్ని స్పర్శ చేసే చాలు. ప్రతి ఒక్క పూజకి మనకి ఇది మ్యాండేటరీ. ప్రతి పూజకి దీన్ని స్పర్శ చేసే చాలు. ఎందుకంటే ఇది ఒక సృష్టి. మిల్కీ వే ఇది తెలుసు కదా, మిల్కీ అంటే మిల్కీ గెలాక్సీ అలాగే ఇందు లోపల ఉంటుంది. అందుకే దీన్ని ఇలా పెడితే ఓంకారం వినపడుతుంది, ఓంకారం వస్తుంది, ప్రతిబింబిస్తుంది. అంటే ఇది ఒక సృష్టి. ఇది ఇందులో ఇక్కడ బ్రహ్మ, ఇక్కడ విష్ణు, ఇక్కడ మహేశ్వరుడు, ఇక్కడ గౌరీ ఉంటుంది. ఇది పూర్తిగా దీని గురించి ప్రతి ఒక్క పూజలో ఇది మ్యాండేటరీ, అంటే విశేషం అనమాట. ఇది ఓంకారాన్ని ప్రతిపాదన చేస్తుంది, మీకు తెలుసు. ఇది ఉండాలి చేతిలో. ప్రతి ఒక్క ఇంట్లో ఎందుకు పెట్టుకుంటే దీన్ని నాదన చేయాలి. దీన్ని నాదన చేస్తే దేవతలు వస్తారు. అంటే ఆ సౌండ్ కి ఖచ్చితంగా దేవతలు వస్తారంటారా? మీకే ఇంకొక సెకండ్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు? అది చెప్పలేదు నాకు ఫీలింగ్. మనసులో అది నెమ్మది, ప్రశాంతత అనేది. ఇందులో శక్తి ఏర్పడ్డాయి. మంత్రం ద్వారా దేవతలు వెలుతురికి వస్తారు. ఇది ఎక్కడికి వెళ్ళి ఉంటుందంటే నేను ఇది అని చెప్పిన ఆకాశ, ఇది ఒక సృష్టి. ఇది ఇందులో ఉండే జీవిని అద్భుతము. అది ఇందులో ఉండే జీవము, దాని యొక్క సెల్ ఇది కదా. ఎప్పుడు పుట్టిందో లేదు, ఇది ఇంత పెద్దగా అయింది. ఇందులోపల శక్తి కేంద్రీకృతమైంది. మంత్రాలు అంటే ఏమంటే ఒక శక్తి వైబ్స్, తరంగాలు. ఇదే సర్వస్వము.
ఆ మంత్రాలతో విమానం కూడా సంచలనం అవుతుంది, ఒక అస్త్రం పడుతుంది, అన్నీ ఇదవుతుంది. అలాగా చూడండి, దీని ద్వారా వచ్చేది, దీని ద్వారా శబ్దం అనేది ఎంత ఉత్పత్తి అవుతుంది. అది అందరికీ సాధ్యపడుతుందా శబ్దం చేయడం? అది ప్రాక్టీస్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. దీన్ని అన్ని రకాలుగా చేయొచ్చు, దీన్ని ప్రాక్టీస్ ఉండాలి. అన్ని రకాలుగా అంటే ఊదే దాంట్లో అంటే దాంట్లో కూడా శబ్దాలు కూడా రకరకాలుగా చేయొచ్చు. ఓకే, అలాగే చూడండి. శంకు అందరి చేతిలో దేవతల్లోనూ ఉంటుందమ్మా. మరి దేవత చేతుల్లో ఉంటుంది, ఓకే. మీరు దేవుడు అని ఫీల్ అవుతున్నారా? మీ చేతిలో ఎందుకని? నేనా? అవును, నేను దేవుడు అనే ఫీల్ అవుతాను. ఎందుకంటే పుట్టాను కదా. ఎక్కడి నుంచి పుట్టాను తెలియదు కదా, ఎక్కడికి వెళ్తాను తెలియదు కదా. పుట్టుకి మళ్ళీ అయిన తర్వాత కారణం భగవంతుడు. ఇప్పుడు నన్ను మాట్లాడిస్తాడు వాడు ఎవరు? నేను ఉసిరాడుతన్నా తెలిసి పడుకున్నప్పుడు తన పని తను చేసుకునే వ్యక్తి ఎవరు? దాని మీద ఉండేది ఎవరు? ఇప్పుడు మీకు కూడా అది అన్వయిస్తుంది, అందరికీ సృష్టి అన్వయిస్తుంది. మనకి ఉసురాట ఆడేదాన్ని ఉసురు మనం తీసుకుంటాం, ఏంది ఇది చేస్తున్నాం కదా, మనం శ్వాస తీసుకుంటున్నాం. శ్వాసకు అధిపతి ఎవరు? ప్రాణం అనేది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎవరి చేతిలో ఉంటుంది? అంటే నేను దేవుడని ఎందుకు అంటున్నానంటే, అంత దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞా నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. దేహం అనేది దేవాలయం, జీవుడు అనేది దేవుడు. అజ్ఞాని త్యజేత్ అంటే అజ్ఞానం తీసేయి. సోహం ఇట్లా తీసుకుంటే సోహం అని, సోహం భావేన పూజయేత్. నువ్వే తనే ఈ సోహం అంటే నీ ప్రాణం ఏమైతే ఉందో ఆ ప్రాణం ఎక్కడ పంచభూతాల్లో ఉంది, ఆ పంచభూతాల్లో నువ్వు ఉన్నావు. నీ మధ్యన ఉండేటువంటి జీవము అది సనాతనంగా ఉంది, దేహం అనేది దేవాలయంగా ఉంది. సోహం భావేన పూజయేత్, నువ్వే భగవంతుడిని తెలుసుకో అని చెప్పడం. ఓకే, అంటే నేను విన్నంత వరకు భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్నింట్లోనూ ఉన్నాడు, ఎదుటి వారిలో ఉన్నాడు, మనలోనూ ఉన్నాడు. అంటే ఉన్న ఆ ప్రాణశక్తి భగవంతుడు అని అంటారు, కానీ మనమే భగవంతుడు అని ఎవరు చెప్పలేదు కదా. నేనే భగవంతుడిని అని మీరు ఎలా అడిగారు కదా, చెప్పాను. ఎందుకు మీది ఉండొచ్చా, ఇది ఉందా, ఇది దేవుడి దగ్గర ఇది ఉంటుంది, నా దగ్గర ఇది ఉంటుంది, నేను దేవుడా అంటే అది చెప్పాను, ఎందుకు కాకూడదని. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను క్రియ చేసినప్పుడు నన్ను చూడాలి, నేను ఎవరు అని నాకు తెలుసలే, ఎదురు వాళ్ళకి తెలుస్తుంది అది ఎవరు అనేది, ఆ శక్తి ఎవరు అనేది. మనం సామాన్య మనుషులే, సామాన్య మనుషులు. మనకి ఇది మాత్రమే, భూమి మాత్రమే లేదు, నవగ్రహాలు ఒకటే లేవు, సూర్యుడు మాత్రం ఒకటే లేదు, ఇలాంటివి ఇంకెన్నెన్నో ఉన్నాయి కదా. మనం చిన్న అంశాలు మనం జ్ఞానంగా ఉండాలి. అది ఏం పెద్దవాళ్ళు ఏం చెప్పారో దాని ప్రకారంగా ఉండాలి, దాని వరకు ఉండాలి. తనే దేవుడు ఎందుకు కాకూడదు? ఉపకారం చేస్తా వస్తే తనకు ఆ భావం వస్తుంది ఆటోమేటిక్గా. ఉపకారం చేస్తే ఆ భావన అనేది ఒక్కొక్కసారి కలుగుతుంది, అందుకల్లా దేవుడు అని చెప్పాను. ఇంకొకటి ఏమంటే, ప్రతి ఒక్కరు దేవుళ్ళే, ప్రతి ఒక్కరికి శక్తి ఉంటుంది. అందరూ కూడా 4 విధాలైనటువంటి శక్తితో పుడతారు. ఖేచరీ శక్తి అని, గోచరీ శక్తి, భూచరీ శక్తి, దిచ్చరీ శక్తి అని 4 శక్తులు ఉంటాయి ప్రతి ఒక్కరికి, ప్రతి మానవుల్లో. ఓకే, ఆ శక్తి ఎప్పుడెప్పుడు ప్రదర్శించబడుతుంది? అది అందరికీ అర్థమవుతుందా? అది అందరికీ అర్థం కాదు, వస్తా అది ఈ జన్మలో ఒక్కొక్కరికి, కొంతమందికి ఇంకో జన్మలో, ఇంకొంతమందికి ఇంకో జన్మలో, ఇంకొంతమందికి అలాగా ప్రాస. మనం ఎబ్బెట్టు ఉంది కదా, ఇది అందరికీ ఒకేలాగా ఉండదు, ఉండేది ఇంత మాత్రమే. ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరి మ్యాచ్ అవుతుందా? ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతుందా? కారణం ఏంటి? ఒక్క మనిషి ఒక్కొక్క సృష్టి, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క అద్భుతం, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధమైనటువంటి స్వభావము, గుణము, జ్ఞానము అన్నీ ఉంటాయి. అలాగా ఖేచరీ శక్తి అంటే ఆకాశంలో సృష్టించడం. ఇలా అఘోరీలను కొంతమంది సిద్ధి చేసుకుంటారు, వాళ్ళ చేతిలో ఏముండదు, ఇట్లా చేసి వాళ్ళు రుద్రాక్షని ఇస్తారు, ఏదైనా ఇవ్వగలరు. సాయిబాబాని చూసారు మీరు, సత్య సాయిబాబా లింగాన్ని తీసేటువంటిది, పైనుంచి వచ్చే శక్తి, అలౌకిక శక్తుల్ని తీసుకొని చేసేటువంటిది, అది వచ్చేసి ఖేచరీ శక్తి.
గోచరీ శక్తి అంటే తెలుస్తుంది, విగ్రహాల నుంచి దేవతలు పోయేది, భూమి లోపల ఉండేటువంటిది, నీళ్ళ మీద సంచారం ఉండేటువంటి ఋషులు కనపడేటువంటిది, ఆయన తర్వాత ఈ చనిపోయిన వాళ్ళు కూడా కనపడేటువంటిది, ఇది గోచరం, అది గోచరీ శక్తి. అథవా తనకు తెలుస్తుంది అది ఏమవుతుంది అని. చాలా మందికి ఈ శక్తులు ఉంటాయి, ఏమైపోతుంది అనేది ఫస్ట్లో ఇంటిమేషన్ ఏంటుంది, సేమ్ అది ఏంటుంది, అది సిక్స్త్ సెన్స్ అంటారు కదా, అది ఇంగ్లీష్లో సిక్స్త్ సెన్సే, దానికి గోచరం అంటారు. గోచరి అని సంస్కృతంలో చెప్పినారు ఆల్రెడీ, ఇది ఏమి అనేది. సిక్స్త్ సెన్స్ మనం పెట్టుకునేది మూవీ వచ్చిన ఇంకా సిక్స్త్ సెన్స్ పెట్టుకునేది, ఎందుకంటే వెనక గోచరీ శక్తి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. 4 శక్తులు జరగబోయేది ముందే తెలుసుకోవడము, ఆయన అనుకున్నట్టే ఇంటిమేషన్ వస్తూ ఉంటుంది, ఇలాగా తెలుస్తుంది, దాని ప్రకారమే అవుతుంది. దాని గోచరీ శక్తి. భూచరీ శక్తి అంటే కదా నిరంతరంగా ఒకే స్థానంలో ఉండడం, ఒకే సిద్ధిలో ఒకే దీని మీదే ఉండడం. కొంతమంది చూడండి ఒకే తరనే ఉంటారు, వాళ్ళు మారరు. అలాగా స్థిరత్వం అంటారు. దిచ్చరి పంచభూతాల అధీనంలో ఉంటారు, వాళ్ళకి దిక్కులు ఏ ద్వారం ఎట్లా పోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది పూర్తిగా తెలుస్తుంది. అందరికీ మంత్రజ్ఞానం లేకపోవచ్చు, కానీ వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. మంత్రం ఉంటేనే శక్తి ఉంటుంది అని కాదు. ప్రతి ఒక్కరికి ఒక సక్సెస్ కావాలన్నా ఇంత పెద్దగా ఇప్పుడు మీరు ఈ యొక్క ఏమైతే ఈ డ్రీమ్స్ అని ఏమైతే ఉందో, ఈ సంస్థ ఇంత స్థానానికి వెళ్ళాలంటే ఆ శక్తి ఉంటుంది. ఆ శక్తి అనేది పవర్ అన్నమాట. అలాగా ఆ దేవతలు అనేది తెలిసింటే మాత్రమే కాదు, దాని గురించి తెలిసింటే మాత్రమే కాదు, తెలియకున్నప్పటికీ వాళ్ళ శక్తి సామర్థ్యాల పట్ల భగవతి అనుగ్రహంతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. ఎంతోమందికి దీని ద్వారా మీ యొక్క మీడియా చాలామందికి సహకారం అవుతుంది, చాలామంది నేర్చుకుంటారు, చాలామంది తెలుసుకుంటారు. ఆ విధంగా సేవా మనోభావం ఇది. ప్యూర్లీ ఏముంటుందంటే పరోపకారార్థం ఇదం శరీరం, మనకి ఏమైతే ఉపకారం అవుతుంది అందరికీ, అది చాలా గొప్ప విషయం. అలాగా ఈ శక్తులు అనేటువంటిది నేర్చుకుంటేనో ఇంకోటి చేస్తేనో వచ్చేది కదా, ఆల్రెడీ ఉంటాయి, వాళ్ళు తెలిసినది లేకుండా కూడా ఇది అవుతూ ఉంటుంది అని నేను చెప్పడం అనమాట. ఈ దీని ద్వారా గోచరము భూచరాదిచ్చే శక్తులు అలాగుంది. సర్వత్రా అంతా మంచిది కావాలా, ప్రతి మనిషికి సాటి మనిషికి సహాయం కావాలా. ఎలాగైతే పరోపకారార్థం వహంతి నద్యాహ, నదులు ప్రవాహం చేస్తూ ఉన్నాయి, ఎవరి కోసం? తన కోసమా? పరోపకారార్థం ఫలంతి వృక్షాహ, వృక్షాలు ఫలాలు పండుతున్నాయి, దాని సంతానానికి ఇచ్చేదాని కోసమా? ఉపకారం కోసం కదా. అలాగే పరోపకారార్థం ఇదం శరీరం, పరోపకారం కోసమే శరీరం ఉంది. ఇలాగా ఇదే భగవంతుడు చెప్పినది. అన్ని శాస్త్రాలు, తంత్రగ్రంథాలు, వామాచారము, దక్షిణాచారం చెప్పేది ఇదే. దీనికోసమే ఈ విద్యలు, ఉపకారం కోసమే విద్యలన్నీ కూడా. అలాగా సంతోషం అండి, నిజంగా చాలా ఎక్కువ సమయాన్ని కేటాయించారు ఇవాళ మా కోసం, చాలా విషయాలు మాట్లాడడం కూడా జరిగింది. చూద్దాం అసలు నిజంగా మన ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది. మరి అంటే మొదటిసారి మన ఐ డ్రీమ్లో మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది కదా, చూద్దాం ఇంకా మరి దీన్ని బట్టి మనం మరుసటి ఎపిసోడ్లో ఏం మాట్లాడుకోవాలో మనకు కూడా ఒక అవగాహన వస్తుంది. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. కృష్ణార్పణమస్తు, జగదంబార్పణమస్తు, గురుదేవ పాద చరణారవిందార్పణమస్తు. నమస్తే. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.